లాస్ట్ క్లాస్లో మనం కే మ్యాప్స్ డిస్కస్ చేసుకున్నాం, బూలియన్ ఆల్జీబ్రా అండ్ దెన్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్స్. ఓకే, ఇవన్నీ చెక్ చేసాం కదా. సిమిలర్గా కాంబినేషనల్ సర్క్యూట్స్ అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. కాంబినేషనల్ సర్క్యూట్స్ అంటే ఏంటి, అసలు కాంబినేషనల్ సర్క్యూట్స్ పర్పస్ ఏంటి, కాంబినేషన్కి సీక్వెన్షియల్కి డిఫరెన్స్ ఏంటి? కాంబినేషనల్ సర్క్యూట్స్ అంటే మనం ప్రెజెంట్ ఇన్పుట్ ఇస్తే అంటే అవుట్పుట్ అనేది ఓన్లీ ఇన్పుట్ మీదే డిపెండ్ అవుతుంది. మనం ఇన్పుట్ ఇవ్వగానే దానికి రిలేటెడ్ అవుట్పుట్ వచ్చేస్తుంది కదా, అది కాంబినేషనల్ సర్క్యూట్ కదా. సో ఇక్కడ ఇన్పుట్స్ ఎప్పుడైతే మనం వెంటనే ఇచ్చామో అంటే కాంబినేషనల్ సర్క్యూట్స్ అంటే ఏమేమి వస్తాయి, గేట్స్ వస్తాయి. అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, అంటే ఈ కాంబినేషన్లో ఈ బేసిక్ గేట్స్ని యూజ్ చేసుకుని మనం ఏదైతే సర్క్యూట్ని డిజైన్ చేస్తామో అది కాంబినేషనల్ సర్క్యూట్స్కి రిలేటెడ్ అనమాట. ఇక్కడ అవుట్పుట్ అనేది ఓన్లీ ఇన్పుట్స్ ఏబి సిడి అనేది చెప్పేసి ఇచ్చేస్తే మనకు అవుట్పుట్ ఏబి ప్లస్ ఏబి ఇంటూ సి ప్లస్ డి అని చెప్పేసి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఈ అవుట్పుట్ ని కాంబినేషన్ సర్క్యూట్స్ అంటాం. అంటే జస్ట్ ఇన్పుట్స్ అనేవి ఏబి వాల్యూస్ సిడి వాల్యూస్ ఎప్పుడైతే మీరు ఇస్తారో దానికి రిలేటెడ్ అవుట్పుట్స్ అనేవి ఈ వెంటనే వచ్చేస్తాయి. ఇప్పుడు y1 అనేది ఒక అవుట్పుట్, y2 అనేది అనదర్ అవుట్పుట్. సో ఈ టూ అవుట్పుట్స్ మనకి ఇమీడియట్ గా ఇన్పుట్ ఇవ్వగానే అవుట్పుట్ అనేది ప్రెజెంట్ అవుతే దాన్ని కాంబినేషన్ సర్క్యూట్ అంటాం. అదే సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అయితే ఏమవుతుంది, అవుట్పుట్ అనేది ఫీడ్బ్యాక్ ఇస్తాం అనమాట. సో ఇక్కడ అవుట్పుట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ప్రెజెంట్ స్టేట్ ఇన్పుట్స్ మీద డిపెండ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ప్రీవియస్ స్టేట్ అవుట్పుట్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ అవుట్పుట్ అనేది ఇన్పుట్ కి ఫీడ్బ్యాక్ ఫార్మాట్ లో వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ అనేది మెమరీ ఎలిమెంట్. సో ఇది ఫీడ్బ్యాక్ అని చెప్పేసి అంటాం. ఫీడ్బ్యాక్ విల్ బి యాక్ట్స్ యాజ్ ఎ మెమరీ ఎలిమెంట్. ఓకే, సో దానికి దీనికి డిఫరెన్స్ అది కాంబినేషనల్ కి సీక్వెన్షియల్ కి. ఓకే, సో కాంబినేషనల్ అంటే ఇన్పుట్ వేరియబుల్స్, లాజిక్ గేట్స్, దానికి రిలేటెడ్ ఇన్పుట్స్ ఇవ్వగానే కరెస్పాండింగ్ అవుట్పుట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. మనం ఎన్ బిట్ బైనరీ వేరియబుల్స్ మనం కన్సిడర్ చేసుకుంటే ఎం అవుట్పుట్ వేరియబుల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఓకే, ఎప్పుడైనా సో ఈ కాంబినేషన్స్ ఎన్ని వస్తాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్ తీసుకుంటే 2n నెంబర్ ఆఫ్ అవుట్పుట్ వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో కాంబినేషన్ సర్క్యూట్స్ అనేవి మాక్సిమం ట్రూత్ టేబుల్ని బట్టి మనం డిఫైన్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కాంబినేషన్ సర్క్యూట్స్ లో ఏమేమి ఉన్నాయి, అర్థమెటిక్ అండ్ లాజికల్ ఫంక్షన్స్ ని డిఫైన్ చేయొచ్చు. అంటే యాడర్స్, సబ్ట్రాక్టర్స్, కంపరేటర్స్, పిఎల్డీస్. సో ఇవన్నీ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఫంక్షన్స్ లోకి వస్తాయి. అండ్ డేటా ట్రాన్స్ఫర్స్ పర్పస్ కోసం ఏం యూజ్ చేసుకుంటున్నాం, మల్టీప్లెక్సర్, డిమల్టీప్లెక్సర్, ఎన్కోడర్, డికోడర్. అండ్ కోడ్ కన్వర్టర్స్, బైనరీ టు బీసీడీ కన్వర్టర్, బైనరీ టు గ్రే కోడ్ కన్వర్టర్, బైనరీ టు XS3 కన్వర్టర్, బీసీడీ టు 7 సెగ్మెంట్ డిస్ప్లే. సో ఇలా డిఫరెంట్ కోడ్ కన్వర్టర్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయి కోడ్ కన్వర్టర్స్ లో. ఓకే, ఇవన్నీ కాంబినేషనల్ సర్క్యూట్స్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసేవే. అర్థమైందా? సో మీకు హాఫ్ యాడర్ గురించి ఏం ఐడియా ఉంది? హాఫ్ యాడర్ అంటే 2 ఇన్పుట్స్ ఇస్తే 2 అవుట్పుట్స్ వస్తాయి. ఓకే, సో 2 ఇన్పుట్స్ ఎక్స్ అండ్ వై కన్సిడర్ చేసుకున్నాను ఇక్కడ నేను. ఎక్స్ అండ్ వై అనేవి 2 ఇన్పుట్స్ తీసుకుంటే సమ్ అండ్ క్యారీ అనేవి 2 అవుట్పుట్స్. ఓకే, సో సమ్ అండ్ క్యారీ అనేవి 2 అవుట్పుట్స్ అయితే ఇక్కడ నాకు అవుట్పుట్స్ ఎక్కడ వచ్చినాయి, ఈక్వేషన్ సమ్ కి 0+0 అయితే సమ్ 0 క్యారీ 0. ఎందుకంటే మనం 0+0 యాడ్ చేసినప్పుడు ఎక్సెస్ బిట్స్ ఏమీ రావు. ఓకే, అలానే 0+1 అయితే సమ్ 1 క్యారీ 0. అండ్ దెన్ 1+0 అయినా సమ్ 1 క్యారీ 0. 1+1 అంటే ఎంత, 2 కదా. ఓకే, సో 2ని బైనరీ ఫార్మాట్ లో ఎలా రిప్రజెంట్ చేస్తాం, 1 0లో సమ్ లో 0 తీసుకుంటాం, క్యారీలో 1 తీసుకుంటాం. ఓకే, అందుకని సమ్ 0 క్యారీ 1. అర్థమైందా? అంటే ఏం లేదు, మీరు 2+9 యాడ్ చేశారనుకోండి, 1 ఇక్కడ వేస్తారు, ఈ 1 ఏమో నెక్స్ట్ 10th పొజిషన్ లో వేస్తారు. ఆ 1 ఇక్కడ ఏమి నెంబర్ లేకపోతే యాస్టీస్ అదే మీరు డౌన్ చేసుకుంటారు, అంతే కదా. సో సేమ్ ఇదే ప్రొసీజర్ హాఫ్ యాడర్ లో వర్క్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఓకే, సో 2 ఇన్పుట్స్ తీసుకుంటాం, 2 అవుట్పుట్స్ వస్తాయి, సమ్ అండ్ క్యారీ. ఎందుకు ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ రాసాం, ఎక్కడ 1 వచ్చింది, 1 దగ్గర 1 వచ్చింది. ఇది 0 1 2 3. ఓకే, సో 1 దగ్గర 1 కాబట్టి ఏ బార్ బి ప్లస్ మళ్ళీ ఇక్కడ 1 వచ్చింది, దానికి రిలేటెడ్ అవుట్పుట్ ఏంటి, ఏ బి బార్. ఓకే, సో సారీ, ఇక్కడ ఎక్స్ అండ్ వై తీసుకున్నాం కదా, ఎక్స్ బార్ వై అండ్ దెన్ ఎక్స్ వై బార్. ఓకే, సేమ్ అవుట్పుట్.
సో ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ లో ఉంది కాబట్టి ఎక్స్ ఎక్స్ఆర్ విత్ వై అని చెప్పేసి డిఫైన్ చేసుకున్నాం. అండ్ దెన్ ఇక్కడ 1 వచ్చింది. ఈ 1 ఎక్కడ వచ్చిందంటే 3 దగ్గర వచ్చింది, అందుకని ఎక్స్ ఇంటూ వై తీసుకున్నాం. సో ఇలా కాదు అంటే కనుక మీరు 2 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేసుకోవచ్చు. 2 వేరియబుల్ కే మ్యాప్ ఎలా తీసుకుంటారు? ఇది ఎక్స్ వై, ఎక్స్ బార్ ఎక్స్, అలాగే వై బార్ వై, 0 1 2 3. ఓకే, 0కి 0 దగ్గర 0 ఉంది, 1 దగ్గర 1, అండ్ దెన్ 2 దగ్గర 1, 3 దగ్గర 0. ఇది సమ్ అవుట్పుట్ కి కే మ్యాప్. ఓకే, దెన్ సమ్ ఈక్వల్ టు సింగిల్ వేరియబుల్సే కదా ఫామ్ అయినాయి. ఇక్కడ కూడా సింగిల్ వేరియబులే కదా ఫామ్ అయింది. ఈ సింగిల్ వేరియబుల్ ఎవరికి కామన్ గా ఉంది? ఎక్స్ బార్ అండ్ వైకి. ప్లస్ ఈ సింగిల్ వేరియబుల్ ఎవరికి కామన్ గా ఉంది? ఎక్స్ అండ్ వై బార్. ఓకే, సో ఇలా కే మ్యాప్ క్యాలిక్యులేట్ చేస్తాం. సిమిలర్ గా క్యారీ కూడా మీరు ఏం చేస్తారు? కే మ్యాప్ డ్రా చేసుకుంటే ఎక్స్ వై, ఎక్స్ బార్ ఎక్స్, అలాగే వై బార్ వై, 0 1 2 3. ఓకే, 3 దగ్గర 1 వచ్చింది, మిగతా అన్ని చోట్ల జీరోసే. ఓకే, ఈ ప్లేస్ లో 1 వచ్చింది కాబట్టి ఇది ఎవరికి రిలేటెడ్ గా ఉంది? క్యారీ ఈక్వల్ టు ఎక్స్ అండ్ వైకి రిలేటెడ్ గా ఉంది. ఓకే, అందుకని ఈ సిగ్నల్ నేమో, ఈ అవుట్పుట్ నేమో ఎక్స్ ఎక్స్ఆర్ విత్ వై అని చెప్పేసి రాసుకున్నాం. ఎక్స్ ఎక్స్ఆర్ విత్ వై, ఇదేమో ఎక్స్ ఇంటూ వై అంటే అండ్ గేట్. ఓకే, ఎక్స్ఆర్ గేట్ ఆపరేషన్ అండ్ దెన్ అండ్ గేట్ ఆపరేషన్. ఓకే, ఎక్స్ అండ్ వై తీసుకుంటే మనకి ఎక్స్ వై బార్ ప్లస్ ఎక్స్ బార్ వై అనేది ఈక్వేషన్ వచ్చింది. అర్థమైందా? హాఫ్ యాడర్ కి సేమ్ సిమిలర్ గా ఫుల్ యాడర్ ఏం చేస్తామంటే 3 ఇన్పుట్స్ తీసుకుంటాము. సో ఎన్ని ఇన్పుట్స్ తీసుకుంటే అన్ని పవర్స్ ఆఫ్ కాంబినేషన్స్ వస్తాయి. 3 ఇన్పుట్స్ తీసుకుంటే 8 కాంబినేషన్స్ వస్తాయి. 0 1 2 3, ఓకే, 4 5 6 7. సో 0 నుంచి 7 వరకు అంటే 8 కాంబినేషన్స్. 0 0 0. ఓకే, క్యారీ 0 ప్లస్ 0 ప్లస్ 0 అంటే సమ్ 0నే, క్యారీ 0నే. ఓకే, ఇది కూడా సేమ్ ప్రాబ్లం. 1 సమ్ 1 క్యారీ 0, ఇక్కడ కూడా సేమ్ అంతే. మరి ఎక్కడ వస్తుంది? ఈ కేస్ దగ్గర 1 ప్లస్ 1 అంటే సమ్ 0 క్యారీ 1, మళ్ళీ ఇక్కడ సమ్ 1 క్యారీ 0, మళ్ళీ ఈ కేసులో సమ్ 0 క్యారీ 1, మళ్ళీ ఈ కేసులో సమ్ 0 క్యారీ 1. ఓకే, అండ్ దెన్ 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే ఎంత? 3 కదా. సో 3ని బైనరీ ఫార్మాట్లో ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం? 1 1 అని చెప్పేసి తీసుకుంటాం. ఇక్కడ సమ్ ప్లేస్ లో 1 అండ్ క్యారీ ప్లేస్ లో కూడా 1. ఓకే, అందుకని ఇక్కడ సమ్ వాల్యూ అవుట్పుట్ అనేది సమ్ ఈక్వల్ టు 1 అండ్ దెన్ క్యారీ ఈజ్ ఆల్సో 1. అర్థమైందా ట్రూత్ టేబుల్? సో మాక్సిమం ట్రూత్ టేబుల్ బట్టి మనం డిఫైన్ చేసేస్తాం ఈ ఈక్వేషన్. ఓకే, ఇక్కడ చూడండి అవుట్పుట్స్ ఎక్కడెక్కడ వచ్చినాయి? 1 దగ్గర, 2 అండ్ 4 అండ్ 7. సో 1 2 4 అండ్ 7. సో 1 2 4 7 దగ్గర సమ్ అవుట్పుట్ అనేవి ప్రెజెంట్ అయ్యింది. దానికి ఈక్వేషన్ డైరెక్ట్ గా రాసేయచ్చు కదా. ఎలా ఉంది? ఇక్కడ 1, ఇక్కడ ఈ 1 ఎక్కడ ఉంది? వై బార్ జెడ్ బార్ దగ్గర ఉంది, వై బార్ జెడ్ దగ్గర ఉంది. ఇది వై జెడ్, ఇది వై జెడ్ బార్, ఇక్కడ వై బార్ జెడ్ బార్. సో ఎక్స్ బార్ ఎక్స్. ఓకే, ఈ 1 కి రిలేటెడ్ గా ఎక్స్ బార్ వై బార్ జెడ్. ఓకే, అండ్ దెన్ ఈ 1 కి రిలేటెడ్ అవుట్పుట్ ఎక్స్ బార్ వై జెడ్ బార్, అండ్ ఈ 1 కి రిలేటెడ్ గా ఎక్స్ వై బార్ జెడ్ బార్, అండ్ దెన్ లాస్ట్ 1 కి రిలేటెడ్ ఎక్స్ వై జెడ్. ఓకే, సమ్ ఈక్వల్ టు ఈ అవుట్పుట్ వచ్చింది మనకి. అండ్ దెన్ క్యారీకి రిలేటెడ్ గా సేమ్. సో ఎక్స్ వై బార్ జెడ్ బార్ అంటే ఇక్కడ దీన్ని ఎక్స్ఆర్ విత్ వై ఎక్స్ఆర్ విత్ జెడ్ అని చెప్పేసి ఎలా రాశారు? మీరు ఇక్కడ కామన్ తీసుకోండి. ఇక్కడ ఎక్స్ బార్ వై బార్ ఉంది, అండ్ దెన్ ఇక్కడ ఎక్స్ వై ఉంది. సో జెడ్ ని కామన్ తీస్తే మీకు ఫస్ట్ టర్మ్ ని లాస్ట్ టర్మ్ లోంచి అవుట్పుట్ ఈక్వేషన్ ఏమొస్తుంది? ఎక్స్ బార్ వై బార్ ప్లస్ ఎక్స్ వై ఇంటూ జెడ్ వచ్చింది. ప్లస్ సెకండ్ అండ్ థర్డ్ దాంట్లో నుంచి కామన్ ఏంటి? జెడ్ బార్ ఉంది కదా, అంటే ఎక్స్ బార్ వై ప్లస్ ఎక్స్ వై బార్ ఇంటూ జెడ్ బార్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూడండి, దీని ఈక్వేషన్ ఎలా ఉంది? ఇక్కడేమో ఏ ఎక్స్ ఎక్స్ఆర్ విత్ వై, ఎక్స్ ఎక్స్ఆర్ విత్ వై ఇంటూ జెడ్ బార్
ఇక్కడ ఉన్న ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ ఎక్స్ బార్ వై ఎక్స్ ఎక్స్ఆర్ విత్ వై హోల్ బార్ ఇంటూ జెడ్. ఎందుకంటే ఇది ఎక్స్క్లూజివ్ నార్ గేట్ లా ఉంది. ఎక్స్క్లూజివ్ నార్ గేట్ కి ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ నార్ కి జస్ట్ ఏబి ఎక్స్ అండ్ వై తీసుకుంటే 2 ఇన్పుట్స్ మనకు వచ్చే అవుట్పుట్ ఎక్స్ ఎక్స్ నార్ విత్ అంటే ఎక్స్ ఎక్స్ఆర్ విత్ వై హోల్ బార్, అది ఎక్స్ నార్ ఈక్వేషన్. ఎక్స్ నార్ ఈక్వేషన్ కి ఫార్ములా ఏంటంటే ఎక్స్ వై ప్లస్ ఎక్స్ బార్ వై బార్. అర్థమైందా? ఎక్స్ వై ప్లస్ ఎక్స్ బార్ వై బార్ అనేది ఎక్స్క్లూజివ్ నార్ గేట్ కి ఈక్వేషన్. సో దాన్ని యాక్చువల్గా ఎలా రిప్రజెంట్ చేస్తారు? ఎక్స్ డాట్ విత్ సర్కిల్ వై అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తారు. కానీ ఇక్కడ మనం దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ తీసుకుని దానికి కాంప్లిమెంట్ పెడితే సరిపోతుంది కదా. ఎందుకంటే ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ సింబల్ ఎలా ఉంటుంది? ఇది సింబల్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. ఎక్స్ అండ్ వై తీసుకుంటే ఎక్స్ వై బార్ ప్లస్ ఎక్స్ బార్ వై అండ్ ఎక్స్ ఎక్స్ఆర్ విత్ వై, ఇది ఈక్వేషన్. సిమిలర్ గా ఎక్స్క్లూజివ్ నార్ గేట్ ఏం చేస్తారు? సేమ్ ఇలానే ఉంటుంది, అవుట్పుట్ లో బార్ ఉంటుంది అంతే. అంటే సేమ్ ఇదే ఈక్వేషన్ తీసుకుంటే ఎక్స్ ఎక్స్ఆర్ విత్ వై హోల్ బార్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని యాజ్ టీజ్ గా మళ్ళీ ఎక్స్ఆర్ విత్ వై ఏ బి బార్ ప్లస్ ఇదంతా బార్ కదా, ఏ బార్ బి, మళ్ళీ ఇదేమో ఏ బి బార్ లో ఉంది. అంటే ఇది సేమ్ ఎక్స్ జెడ్ బార్ లో ఉంది ప్లస్ ఇది ఎక్స్ బార్ జెడ్ లా ఉంది, సేమ్ ఎక్స్ ఎక్స్ఆర్ విత్ జెడ్ లా ఉంది. ఇక్కడ ఎక్స్ అనేది ఏంటనుకున్నాం? ఎక్స్ ఎక్స్ఆర్ విత్ వైన్ కదా, అంటే మనకి ఫైనల్ ఈక్వేషన్ ఎక్స్ ఎక్స్ఆర్ విత్ వై ఎక్స్ఆర్ విత్ జెడ్. అర్థమైందా ఇది ఎలా వచ్చిందో ఈక్వేషన్? సేమ్ సిమిలర్ గా క్యారీకి, క్యారీ ఎక్కడెక్కడ వన్స్ వచ్చినాయి? 3 దగ్గర 1, 4 దగ్గర 5 దగ్గర 6 దగ్గర అండ్ 7. ఓకే, సో ఇక్కడ 3 pairs ఫామ్ అవుతాయి. ఇక్కడ ఏం చేస్తామంటే 3 pairs ఫామ్ అవుతున్నాయి. ఫస్ట్ పేర్ ఏమో చూడండి, ఇక్కడ 3 pairs ఫామ్ అవుతున్నాయి. ఈ పేర్ ఎక్కడెక్కడ వన్స్ వచ్చినాయి చూడండి. అండ్ దెన్ 1 1 దగ్గర 1 1 దగ్గర మనకు అవుట్పుట్ అనేది ప్రెజెంట్ అవుతుంది. సో ఈ 1 1 రిలేటెడ్ గా అవుట్పుట్ ఈక్వేషన్ ఏం రాస్తాం మనం? ఎక్స్ వై అండ్ జెడ్, వై జెడ్. ఓకే, ఒక ఈక్వేషన్. అండ్ దెన్ ఇది ఒక పెయిర్. ఈ పెయిర్ దగ్గర రిలేటెడ్ ఏమున్నాయి? ఎక్స్ అండ్ దెన్ ఈ రెండిట్లో కామన్ వేరియబుల్ ఇది వై బార్ జెడ్, అండ్ దెన్ జెడ్ కామన్ గా ఉంది. ఇక్కడేమో సింగిల్ వేరియబుల్ ఎక్స్, సో ఎక్స్ జెడ్ అనేది ఒక ఈక్వేషన్. ఓకే, వై జెడ్ అనేది ఒక బూలియన్ వేరియబుల్. ఓకే, దెన్ ఇక్కడ కూడా ఒక పెయిర్ ఫామ్ అవుతుంది. ఈ పెయిర్ కి రిలేటెడ్ గా ఇక్కడ ఎవరెవరు 1 వచ్చింది? వై జెడ్ బార్ అంటే వైకి వచ్చింది అండ్ దెన్ ఎక్స్కి వచ్చింది. సో ఎక్స్ వై. ఓకే, ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ ఎక్స్ జెడ్, ఇది క్యారీ అవుట్పుట్. 2 హాఫ్ యాడర్స్ యూజ్ చేసుకొని మనం ఫుల్ యాడర్ ని డిజైన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి డిఫరెన్సెస్ ఏంటి? హాఫ్ యాడర్ కి ఫుల్ యాడర్ కి డిఫరెన్స్ ఏంటి? ఇవన్నీ అప్లికేషన్స్. ఫుల్ యాడర్ లో అర్థమెటిక్ లాజికల్ ఆపరేషన్స్ యూజ్ చేసుకోవచ్చు, అండ్ దెన్ క్యారీ మల్టిప్లికేషన్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు, అండ్ దెన్ జీపీయూ ఆపరేషన్ లో గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అప్లికేషన్స్ అన్నమాట, ఫుల్ యాడర్ అప్లికేషన్స్. హాఫ్ యాడర్ కి ఫుల్ యాడర్ కి డిఫరెన్స్ అర్థమైందా? హాఫ్ యాడర్ లో 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఫుల్ యాడర్ లో 3 ఇన్పుట్స్ ఉంటాయి. అవుట్పుట్స్ కామన్, సమ్ అండ్ క్యారీ. ఓకే, అండ్ దెన్ 2 ఇక్కడ ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ఒక అండ్ గేట్ ఉంటుంది. ఇక్కడ 2 ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్స్ 2 అండ్ గేట్స్ ఒక ఆర్ గేట్ ఉంటుంది. ఓకే, అంతే డిఫరెన్స్. ఫుల్ యాడర్ ని యూజ్ చేసుకుని 2 హాఫ్ యాడర్ ని డిజైన్, అదే 2 హాఫ్ యాడర్స్ ని యూజ్ చేసుకుని ఫుల్ యాడర్ ని డిజైన్ చేయండి మీరు. ఓకేనా? అది ఎలా చేయాలనేది మీకు క్యారీ రిపుల్ క్యారీ యాడర్ దగ్గర చెప్తాను, అది క్యారీ లుక్ హెడ్ యాడర్ దగ్గర చెప్తాను. ఓకే, హాఫ్ సబ్ట్రాక్టర్ సేమ్ సిమిలర్ గానే. సబ్ట్రాక్టర్ దగ్గర మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే 0 - 0 చేస్తే నో ప్రాబ్లం, డిఫరెన్స్ 0నే బారోనే 0నే. ఓకే, రెండు 0లే వస్తాయి. కానీ 1 - 0 కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే డిఫరెన్స్ 1 బారో 0. 1 - 1 కూడా అంతే, డిఫరెన్స్ 0 బారో 0, నో ప్రాబ్లం. కానీ 0 - 1 చేసేటప్పుడు సో చిన్న వాల్యూలో నుంచి పెద్ద వాల్యూని మీరు తీసేసేటప్పుడు ప్రాబ్లం ఏంటి? బారో తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ బారో 1 అవుతుంది,
ఈ 1 ఎక్కడ యాడ్ చేస్తారు? 0 పక్కన యాడ్ చేస్తారు. అంటే 1 0 అవుతుంది. 1 0 అంటే డెసిమల్ వాల్యూ ఎంత? 2 కదా! 2 నుంచి 1 తీసేస్తే డిఫరెన్స్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకే. డిఫరెన్స్ 1, బారో 1. ఈ ఒక్క కేసులోనే మీకు 1 వన్స్ వస్తాయి. మిగతా అన్ని కేసెస్‌లోని నార్మల్‌గా డిఫరెన్స్ ఆ పర్టిక్యులర్ వాల్యూని బట్టి డిఫరెన్స్ వస్తది. బారో అనేది 0నే వస్తది. అర్థమైందా? క్లియరా? డౌట్ ఏమైనా ఉందా ఇక్కడ? హాఫ్ సబ్ హాఫ్ సబ్ట్రాక్టర్ అర్థమైందా? ఓకే. సో దెన్ ఇక్కడ అవుట్‌పుట్స్ ఎక్కడెక్కడ వచ్చినాయి చెప్పండి? అవుట్‌పుట్స్ సేమ్ మళ్ళీ ఫుల్ హాఫ్ ఆర్డర్ లాగే వచ్చినాయి కదా! డిఫరెన్స్ అవుట్‌పుట్‌కి. ఎక్కడొచ్చినాయి? ఏ బార్ బి దగ్గర అంటే 0, 1, 2, 3. సో 0 దగ్గర 0 వచ్చింది. 1 దగ్గర 1 వచ్చింది. 2 దగ్గర 1 వచ్చింది. అంటే డిఫరెన్స్ అవుట్‌పుట్ మీరేం చేస్తారు? ఏ బి బార్ ప్లస్ ఏ బార్ బి అంటే ఏ ఎక్స్ఆర్ విత్ బి. ఓకే. సేమ్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్స్ కన్సిడర్ చేసుకుంటారు. ఏ ఎక్స్ఆర్ బి అవుట్‌పుట్ కన్సిడర్ చేసుకుంటారు. అర్థమైందా? అండ్ దెన్ బి అవుట్‌పుట్ వచ్చేసరికి బారో అవుట్‌పుట్ వచ్చేసరికి బారో ఎక్కడ వచ్చింది అవుట్‌పుట్? 1 దగ్గర వచ్చింది. 1 అంటే ఏ బార్ బి అంటే అందుకని ఏని నాట్ గేట్ కనెక్ట్ చేసుకుంటే ఏ బార్ వచ్చింది అండ్ బి యాస్టీజ్‌గా తీసుకుంటారు ఏ బార్ బి. అర్థమైందా? సేమ్ ఫుల్ సబ్ట్రాక్టర్ కూడా అంతే. ఫుల్ సబ్ట్రాక్టర్ కూడా 3 ఇన్పుట్స్ కన్సిడర్ చేసుకుంటారు. సో 3 ఇన్పుట్స్ ఇక్కడ కూడా నో ప్రాబ్లమ్. 0 - 0 - 0 డిఫరెన్స్ 0 బారో 0. ఇక్కడ చూడండి సెకండ్ కేసే మనకు ప్రాబ్లమ్ మళ్ళీ. సెకండ్ కేస్‌లో 0 - 0 అంటే 0నే. కానీ 0 - 1 చేసేటప్పుడు ఏమవుతుంది? డిఫరెన్స్ 1 అవుతుంది. బారో కూడా 1 అవుతుంది. ఎందుకంటే ఈ బారో 1 తెచ్చుకుంటాము. ఆ 1 0 పక్కన యాడ్ చేస్తాం. 1 0. 1 0 అంటే 2 ఇది. 2 నుంచి 1 తీసేస్తే 1ఏ కదా! అది. అందుకని డిఫరెన్స్ 1 వచ్చింది. బారో కూడా 1 వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇది 0th కేసు 1, 2 కేస్ కూడా. 2లో కూడా 0 - 1 కదా! 0 - 1 అంటే మళ్ళీ బారో 1 తెచ్చుకుంటాం. ఆ 1ని ఇక్కడ యాడ్ చేస్తాం. 1 0 అంటే డెసిమల్ వాల్యూ 2. 2 నుంచి 1 తీసేస్తే డిఫరెన్స్ కూడా 1. ఓకే. ఇక్కడ చూడండి మళ్ళీ 3 కేస్ దగ్గర 0 - 1 కదా! 0 నుంచి 1 తీసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది నాకు? డిఫరెన్స్ 1 అవుతుంది. బారో కూడా 1 అవుతుంది. ఇంకా కంప్లీట్ కాలే. మళ్ళీ ఇంకొక బిట్ ఉంది. ఆ బిట్ ఎవరితో సపరేట్ చేయాలి? డిఫరెన్స్ వాల్యూతో సపరేట్ చేయాలి. 1 - 1 ఎంత? 0. మరి బారో వాల్యూ ఎంతుంది? 1 ఉంటుంది. ఈ బారో వాల్యూ 1 అలా ఉంటుంది. డిఫరెన్స్ మాత్రం 0 అయిపోతుంది. ఎప్పుడు? 0 - 1 - 1 దగ్గర. ఓకేనా? ఓకే. మళ్ళీ 1 - 0 నో ప్రాబ్లమ్. డిఫరెన్స్ 1 బారో 0. మళ్ళీ 1 - 1 నో ప్రాబ్లమ్. డిఫరెన్స్ 0 బారో 0. ఇక్కడ కూడా నో ప్రాబ్లమ్. 1 - 1 0. ఓకే. డిఫరెన్స్ 0 బారో 0. బట్ ఇక్కడ మళ్ళీ ప్రాబ్లమ్. 1 - 1 అంటే ఎంత? 0 కదా! మళ్ళీ 0 నుంచి 1 తీయాలి. 1 తీసేటప్పుడు మళ్ళీ బారో 1 తెచ్చుకుంటాం. ఆ 1 ఇక్కడ యాడ్ చేస్తాం. ఈ 1 - 1 0 అంటే 2 అవుతుంది. 2 నుంచి 1 తీస్తే 1 అవుతుంది. అర్థమైందా? సేమ్ అవుట్‌పుట్స్ ఎక్కడెక్కడ వచ్చినాయి? మీకు ఈ సేమ్ యాజ్ యూజువల్‌గా ఉన్నట్టు ఉంటుంది. చూడండి. డిఫరెన్స్ 1స్ ఎక్కడొచ్చినాయి? 1 దగ్గర 2 అండ్ దెన్ 4, 7. ఓకే. 1, 2, 4, 7 సేమ్ ఏ XOR బి XOR సి లాగా ఉంటుంది. ఓకే. ఏ XOR బి XOR బీన్ లానే ఉంటుంది ఈక్వేషన్. ఎందుకు అంటే సేమ్ ఏ బార్ బి బార్ ఏబి. ఓకే. బిని కామన్ తీసేస్తే ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి. అగైన్ బీన్ బార్ కామన్ తీసేస్తే ఏ బి బార్ ప్లస్ ఏ బార్ బి. ఓకే. అవుట్‌పుట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏ ఎక్స్ఆర్ విత్ బి ఎక్స్ఆర్ విత్ బీన్ అవుతుంది. అగైన్ డిఫరెన్స్‌కి వచ్చేసరికి 1 దగ్గర 2
అండ్ దెన్ 4 7 1 2 1 2 3 లేదు కదా, సో 3 లేదు, జస్ట్ 1 2 4 7 దగ్గర మాత్రమే ఉంది. ఓకే, సారీ బారో కదా, బారో అయిపోయింది, ఇది బారో, ఇది మనం బారో కదా అవుట్పుట్ చూడాలి. 2 దగ్గర అండ్ దెన్ 3 4 మరి 0 1 2 3 1 2 3 దగ్గర, 1 దగ్గర 2 దగ్గర 3 దగ్గర అండ్ దెన్ 7 దగ్గర. సో ఈ రెండు పెయిర్లు అవుతాయి, ఈ రెండు పెయిర్లు అవుతాయి, ఈ రెండు పెయిర్లు అవుతాయి. ఓకే, సేమ్ ఇందాకలానే వచ్చినట్టు వస్తుంది, కానీ ఏ బి అవుట్పుట్ ఒకటి అండ్ దెన్ ఏ బార్ బి అండ్ దెన్ ఏ బార్ కామన్ వేరియబుల్ ఏముంది ఇక్కడ, బి ఉంది, అంటే ఏ బార్ బి అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ ఏం కామన్గా ఉంది, ఇది ఏ బి బార్, ఏ కామన్గా ఉంది ఇక్కడ, సారీ ఏబి ప్లస్. సో ఇక్కడ ఏం కామన్గా ఉంది వేరియబుల్ అంటే బీన్ బార్, ఇది చూడండి ఇక్కడ వేరియబుల్ మార్చాలి మనం. ఓకే, ఏం వేరియబుల్ తీసుకోవాలి, బి ఇంటూ బీన్ బార్ అంటే బి బార్ ఇంటూ బీన్, బి ఇంటూ బీన్ అండ్ దెన్ బి ఇంటూ బీన్ బార్, అంటే బి కామన్గా ఉంది ఇక్కడ వేరియబుల్, ఇక్కడ ఏ బార్, సో ఏ బార్ బి, అది అవుట్పుట్. అర్థమైందా? సో వేరియబుల్స్ మనం ఇక్కడ ఏం కన్సిడర్ చేసుకున్నామో అవే తీసుకోవాలి, సో లేదంటే మళ్ళీ ఈక్వేషన్ ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ ఫుల్ హాఫ్ సబ్ట్రాక్టర్ యొక్క ఫుల్ సబ్ట్రాక్టర్ యొక్క అప్లికేషన్. సేమ్ ఫుల్ యాడర్ ఎక్కడైతే యూజ్ చేస్తారో ఫుల్ సబ్ట్రాక్టర్ కూడా సేమ్ అదే ప్లేసెస్లో యూజ్ చేస్తూ ఉంటారు. సో రిపుల్ క్యారీ యాడర్, రిపుల్ యాడర్ ఆర్ ఫుల్ యాడర్. సో ith బిట్ ఫుల్ యాడర్ అంటే మీరు ఎన్ని ఈక్వేషన్ తీసుకున్నా అన్నిటికి అప్లికబుల్ అయ్యేటట్టు ith బిట్ అని చెప్పేసి తీసుకున్నాడు, అంటే అన్నిటికి ఐలు వస్తాయి, అంతే తేడా, ఏం లేదు డిఫరెన్స్. మీరు ఫుల్ యాడర్ యొక్క అవుట్పుట్ ఈక్వేషన్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే వస్తుంది, కానీ అన్ని i+1 లా వస్తాయి. ఎందుకు i+1 కింద తీసుకున్నామంటే n బిట్ ట్రిపుల్ యాడర్లో ఫస్ట్ ఫుల్ యాడర్ తీసుకున్నారనుకోండి, ఎందుకంటే మీరు ఏ బి 2 ఇన్పుట్స్ తీసుకుంటే ఆర్ ఎక్స్ అండ్ వై 2 ఇన్పుట్స్ తీసుకుంటే మీరు ఆ ఇన్పుట్ ఈక్వేషన్స్ ఎలా రాస్తారు, x0 x1 x2 x3, సిమిలర్గా y0 y1 y2 y3, ఈ రెండు యాడ్ చేస్తే నాకు ఫుల్ యాడర్ 0 వస్తుంది. ఫుల్ యాడర్ 0 కావాలి, ఎందుకంటే x0ని y0ని యాడ్ చేయాలి, దానికి C0 అనేది ఇన్పుట్ క్యారీ అనమాట, అది ఇనీషియల్గా 0 తీసుకుంటాను. 0 తీసుకుంటే ఇక్కడ అవుట్పుట్ ఫుల్ యాడర్ నాట్ వస్తుంది. అర్థమైందా? ఫుల్ యాడర్ 0 అవుట్పుట్ వస్తుంది. దెన్ నెక్స్ట్ వాల్యూ ఏంటి, ఈ 3 ఇన్పుట్స్ని కంబైన్ చేయడానికి ఒక ఫుల్ యాడర్ కావాలి. సిమిలర్గా మళ్ళీ ఇక్కడ క్యారీ వస్తుంది, ఆ క్యారీ C1 x1 y1, మళ్ళీ ఫుల్ యాడర్ 1 కావాలి, మళ్ళీ ఇక్కడ క్యారీ వస్తుంది, అందుకని రిపుల్ క్యారీ యాడర్ అన్నారు, రిపుల్ యాడర్ అన్నారు. రిపుల్ క్యారీ యాడర్ రిపుల్ యాడర్ అంటే క్యారీ అనేది ఫస్ట్ ఫుల్ యాడర్ యొక్క క్యారీ సెకండ్ ఫుల్ యాడర్కి ఇన్పుట్ అవుతుంది, సెకండ్ ఫుల్ యాడర్ క్యారీ థర్డ్ ఫుల్ యాడర్కి ఇన్పుట్ అవుతుంది, థర్డ్ ఫుల్ యాడర్ క్యారీ ఫోర్త్ ఫుల్ యాడర్కి ఇన్పుట్ అవుతుంది. ఓకే, సో అది రిపుల్ క్యారీ యాడర్ యొక్క యూసేజ్, అదే దాన్ని n బిట్ ప్యారలల్ యాడర్ అని కూడా అంటారు. ఓకే, అంటే క్యాస్కేడింగ్ చేస్తున్నట్టే, కంబైన్ చేస్తున్నట్టే. అదే n బిట్ ప్యారలల్ యాడర్ అండ్ సబ్ట్రాక్టర్, యాడర్ అండ్ సబ్ట్రాక్టర్ని ఎలా డిజైన్ చేస్తారు మీరు, ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ తీసుకున్నారు చూసారా, ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి ఒక కంట్రోల్ పిన్ ఉంది, ఆ కంట్రోల్ పిన్ యాడరా సబ్ట్రాక్టరా. సో ఇది యాడర్ అయితే మీరు 0 ఇచ్చారనుకోండి ఎడిషన్ కింద వర్క్ అవుతుంది, అదే 1 ఇచ్చారనుకోండి సబ్ట్రాక్టర్ కింద వర్క్ అవుతుంది. ఇలా ఎందుకు 0 ఇస్తే ఎడిషన్ కింద వర్క్ అవుతుంది, జస్ట్ మీరు y0ని కనెక్ట్ చేస్తున్నారు, y0 ఎక్స్క్లూజివ్ ఆర్ విత్ 0 తీసుకున్నారనుకోండి, y0 ఎక్స్క్లూజివ్ ఆర్ విత్ 0 అంటే y0 ఇంటూ 0 బార్ ప్లస్ y0 బార్ ఇంటూ 0. ఓకే, 0 ఇంటూ ఎనీథింగ్ ఎంత అంటే 0, 0 బార్ 1 అంటే y0 యాజ్ టీస్ తీసుకుంటున్నాం. సో ఎప్పుడైతే మీరు ఇన్పుట్ని యాజ్ టీస్ తీసుకుంటున్నారో కాంప్లిమెంట్ చేయకుండా అది యాడర్ సర్క్యూట్ కింద వర్క్ అవుతుంది.
ఓకే. అలానే వై నాట్ ఎక్స్క్లూజివ్ ఆర్ విత్ 1 తీసుకున్నారనుకోండి, వై నాట్ బార్ ఇంటూ 1 ప్లస్ వై నాట్ ఇంటూ 1 బార్. 1 బార్ వాల్యూ 0 కదా, ఇది 0 అయిపోతుంది. అవుట్పుట్ ఏమవుతుంది? కాంప్లిమెంట్ అవుతుంది. కాంప్లిమెంట్ అవుతుంది అంటే అది వన్స్ కాంప్లిమెంట్ కానీ టూస్ కాంప్లిమెంట్ కానీ, అంటే ఏదైనా మీరు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఎక్స్ నాట్ వై నాట్ తీసుకుంటే మనం సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు దీనికి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసి ఆ కాంప్లిమెంట్ చేసిన ఆన్సర్ని ఎక్స్కి యాడ్ చేయాలి, అంతే కదా. కాంప్లిమెంట్ అంటే బార్ చేయడమే కదా. జస్ట్ వన్స్ కాంప్లిమెంట్ మీరు ఏం చేస్తారు? 0 ఉన్న చోట 1 చేస్తారు, 1 ఉన్న చోట 0 చేస్తారు, అంతే కదా. ఈ రిజల్ట్కి +1 యాడ్ చేస్తే మీకు 2's కాంప్లిమెంట్ అవుట్పుట్ వస్తుంది, అంతే కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ తీసుకోవడం వల్ల ఒకసారి ఏమో యాడర్ కింద వర్క్ అవుతుంది, ఒకసారి ఏమో సబ్ట్రాక్టర్గా వర్క్ అవుతుంది, అంతే. యాడర్ సబ్ట్రాక్టర్ యొక్క పర్పస్, మిగతాదంతా సేమ్ టు సేమ్. సో క్యారీ లుక్ అహెడ్ యాడర్ ఎందుకు ఇది ఏం చేస్తుంది? సో ఎందుకు ఇది పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది? ఇంప్రూవ్ ద పెర్ఫార్మెన్స్ బైనరీ ఎడిషన్. బైనరీ ఎడిషన్ యొక్క పెర్ఫార్మెన్స్ ని ఎందుకు ఇంప్రూవ్ చేస్తుంది క్యారీ లుక్ అహెడ్ యాడర్ అనేది? ఓకే. సో క్యారీ లుక్ అహెడ్ యాడర్ అనేది పెర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మనకి ఇక్కడ డిఫరెంట్ క్యారీస్ అన్ని ఒకేసారి యాడ్ చేసేస్తుంది. అంటే ఇక్కడ CI+1 చూడండి అవుట్పుట్ ఎక్స్ఐ అంటే ఎక్స్ఐ బార్ ఇంటూ దీన్నేమో జనరేటర్ అని చెప్పేసి అంటాను. ఓకే, ఈ ఈక్వేషన్ ఏమో జనరేటర్ అంటాను, ఇదేమో ప్రాపగేటర్ అంటాను. ఓకే. సో జస్ట్ ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ వచ్చింది కదా, ఆ 2 ఇన్పుట్స్ ని నేను కన్సిడర్ చేసుకున్నాను, ఎక్స్ఐ అండ్ వైఐ. అంటే ఎక్స్ఐ XOR విత్ వైఐ వచ్చింది. ఓకే. సో xi XOR with yi and then another output to AND gate output కదా, ఇది ఒక హాఫ్ యాడర్ యొక్క అవుట్పుట్. ఓకే, xi ఇంటూ yi. దీన్ని ఎందుకు ప్రాపగేటర్ అన్నాము, దీన్ని ఎందుకు జనరేటర్ అన్నాము? ఇది జనరేటర్, క్యారీ జనరేట్ అయింది కదా, ఇది జనరేటర్. ఇది ఎందుకు ప్రాపగేట్ అయింది? ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ అనేది రెండో దానికి కనెక్ట్ అవుతుంది కదా, అందుకని ప్రాపగేటర్ అయింది. ఓకే. ఇక్కడ జెడ్ ఇన్పుట్ అంటే అనదర్ ఇన్పుట్ ఏంటి, సిఐ కన్సిడర్ చేసుకుంటే ఆ సిఐ తీసుకొచ్చి ఇక్కడ ఈ XOR గేట్కి ఇస్తే నాకు XI XOR విత్ YI XOR విత్ CI అని చెప్పేసి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే PI XOR విత్ CI, ప్రాపగేటర్ XOR విత్ CI. ఓకే. సో అందుకని ప్రాపగేటర్ అన్నాం. ప్రాపగేటర్ అనేది ఎందుకు అన్నామంటే ఇన్పుట్ అనేది నెక్స్ట్ దానికి దీని అవుట్పుట్ అనేది నెక్స్ట్ దానికి ఇన్పుట్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి. ఇది ఏం చేస్తుంది? జనరేటర్ అని ఎందుకు అన్నాం? క్యారీని జనరేట్ చేసింది. ఆ జనరేటర్ని ఇంకొక ఎవరికి ఇస్తారు? ఇంకొక యాడర్ ఉంది కదా, ఇంకొక ఆర్ గేట్ కన్సిడర్ చేసుకుంటాము. ఈ ఆర్ గేట్కి కనెక్ట్ చేస్తాం అనమాట. ఈ ఆర్ గేట్ అవుట్పుట్, సో దీని అవుట్పుట్ కంబైన్ అవుతుంది. మరి ఈ AND గేట్కి ఇన్పుట్స్ ఏంటి? ఈ AND గేట్స్కి ఒక ప్రాపగేటరు అండ్ దెన్ సిఇన్ ఒకటి. ఓకే, ఈ సిఇన్ ఒకటి కన్సిడర్ చేసుకుంటాం, ఈ ప్రాపగేటర్ ఒకటి కన్సిడర్ చేసుకుంటాం. అందుకని పిఐ ఇంటూ సిఐ అవుతుంది. ఇది CI+1. CI+1 ఈక్వల్ టు అవుట్పుట్ ఈక్వేషన్ ఏమవుతుంది? పిఐ ఇంటూ సిఐ ప్లస్ అనదర్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి కనెక్ట్ అయింది? జనరేటర్ కదా, GI. ఓకే. సో ఆ ఈక్వేషన్ని క్యారీ లుక్ అహెడ్ యాడర్ అని చెప్పేసి అంటాం. ఎందుకు అంటున్నామంటే ఇక్కడ CI+1 ఈక్వల్ టు ఈక్వేషన్ పిఐ ఇంటూ సిఐ ప్లస్ GI ఈక్వేషన్ వచ్చింది. ఇది CI+1 ఈక్వల్ టు పిఐ ఇంటూ సిఐ ప్లస్ GI ఈక్వేషన్ వచ్చింది. I ఈక్వల్ టు 0 తీసుకుంటే C1 క్యారీ ఈక్వేషన్ వస్తుంది. C1 క్యారీ C0 ఇంటూ P0 ప్లస్ G0. అలాగే I ఈక్వల్ టు 1 తీసుకుంటే C2 ఈక్వల్ టు P2 ఇంటూ C2 ప్లస్ P1 ఇంటూ C1 ప్లస్ G1 అని చెప్పేసి వస్తుంది. ఈ C1 ఈక్వేషన్ ఆల్రెడీ వచ్చేసింది కదా, ఎంత వచ్చింది ఈక్వేషన్? P1 ఇంటూ P0 C0 ప్లస్ G0 ప్లస్ G1.
అంటే సెకండ్ క్యారీ కూడా C0 మీద డిపెండ్ అవుతుంది. అంటే ఫస్ట్ దాని క్యారీ వచ్చేస్తే నాకు సెకండ్ అవుట్పుట్ కూడా త్వరగానే వచ్చేస్తుంది. అందుకని ప్యారలల్ ఆపరేషన్‌లో జరుగుతుందన్నమాట. సో అందుకని క్యారీ లుక్ అహెడ్ యాడర్ అనేది పెర్ఫార్మెన్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అదే రిపుల్ క్యారీ యాడర్ అయితే అలా కాదు. ఫస్ట్ దాని క్యారీ సెకండ్ దానికి, సెకండ్ దాని క్యారీ థర్డ్ దానికి, థర్డ్ దాని క్యారీ ఫోర్త్ దానికి అలా రిపిల్ అవుతూ వస్తుంది కాబట్టి డిలే పెరుగుతుంది. అది. సో ఇది రిపుల్ క్యారీ యాడర్ ఈక్వేషన్. ఓకే. సో ఈ సేమ్ సర్క్యూట్ డయాగ్రామ్. ఇది క్యారీ లుక్ అహెడ్ యాడర్. ఓకే. నెక్స్ట్ డీకోడర్. డీకోడర్ యొక్క పర్పస్ ఏంటి? డీకోడర్ అనేది మనం జస్ట్ వాల్యూని కన్వర్ట్ చేసుకోవడానికి వాడతాం. డీకోడర్ అనేది రిసీవర్లో యూజ్ చేస్తారు. ఓకే. ఎక్కడ యూజ్ చేస్తారంటే రిసీవర్ సైడ్ యూజ్ చేస్తారు. ఎందుకు? ఇది ఏం చేస్తుందంటే మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ని హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. మెషిన్ టు హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. అది డీకోడర్ యొక్క పర్పస్. ఈ డీకోడర్ అనేది n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తే మనకి 2n నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి. అంటే 2 ఇన్పుట్స్ తీసుకుంటే 4 అవుట్పుట్స్ వస్తాయి. అండ్ దెన్ 3 ఇన్పుట్స్ తీసుకుంటే 8 అవుట్పుట్స్ వస్తాయి. ఎలా? సో 2 తీసుకుంటే 2/2. ఓకే. 2/2/2 అంటే 2/4. అలానే 3/2/3 అంటే 3/8. ఓకేనా? అది డీకోడర్ యొక్క రిప్రజెంటేషన్. అర్థమైందా? సో ఇక్కడ మనం ప్రతిసారి ఎనేబుల్ పిన్ మీద డిపెండ్ అవుతుంది. ఎనేబుల్ పిన్ అనేది 1 అయినప్పుడే మీకు అవుట్పుట్ ఏదో ఒక అవుట్పుట్ ప్రెజెంట్ అవుతుంది. క్లియరా? అర్థమైందా ఇక్కడ వరకు? ఓకే. సో ఏమైనా డౌట్ ఉందా డీకోడర్ యొక్క ఆపరేషన్? ఓకే, ఫైన్. దెన్ నెక్స్ట్ డీకోడర్ యొక్క సింబల్ ఎలా ఉంటుంది? n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తే 2n నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తున్నాయి కదా. సో n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి కన్సిడర్ చేసుకుంటున్నాం ఇక్కడ. అండ్ దెన్ 2n నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తున్నాయి. ఓకే. సో దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ సింగిల్ ఇన్పుట్ కన్సిడర్ చేసుకుంటాం, సింగిల్ అవుట్పుట్ వస్తుంది. ఓకే. అది డీకోడర్ యొక్క పర్పస్. దీంట్లో మనకి ఎనేబుల్ పిన్ ఉంటుంది, యాక్టివ్ హై ఉంటుంది, యాక్టివ్ లో కూడా ఉంటుంది. యాక్టివ్ హై అంటే ఇలా నార్మల్ ఇన్పుట్ 1 ఇస్తే సర్క్యూట్ ఆన్ అవుతుంది, 0 ఇస్తే సర్క్యూట్ ఆఫ్ అయిపోతుంది. అదే ఎనేబుల్ యాక్టివ్ లో అంటే 0 ఇస్తే సర్క్యూట్ ఆన్ అవుతుంది, అదే 1 ఇస్తే సర్క్యూట్ ఆఫ్ అయిపోతుంది. అర్థమైందా? సో దెన్ 1 ఇన్పుట్ 2 అవుట్పుట్స్ 1/2 డీకోడర్. జస్ట్ సింగిల్ ఇన్పుట్ మాత్రమే ఇస్తున్నాను. సో ఇక్కడ ఎనేబుల్ పిన్ అనేది మీరు 0 తీసుకున్నారనుకోండి, అవుట్పుట్ అనేది ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. ఇన్పుట్ ఏమి ఇచ్చినా అవుట్పుట్ మాత్రం 0నే వస్తుంది. మీరు ఎనేబుల్ పిన్ ఎప్పుడైతే 1 ఇచ్చారో ఈ అవుట్పుట్స్ అనేవి ఇన్పుట్స్ మీద డిపెండ్ అవుతాయి. ఇన్పుట్స్ మీద డిపెండ్ అయినప్పుడు మీకు D0 1 అవుతుంది, అంటే 0 ఇస్తే D0 1 అవుతుంది, D1 అయితే 0 అవుతుంది. అండ్ దెన్ D1 అయితే కనుక D1 1 అవుతుంది, D0 అనేది 0 అవుతుంది. సో అలా మీకు 2/1 డీకోడర్ అవుట్పుట్ వస్తుంది. అండ్ దెన్ D1 యొక్క ఈక్వేషన్ ఏంటి? సో D1 ఈక్వేషన్ ఏంటి అంటే మీరు జస్ట్ ఏ కన్సిడర్ చేసుకున్నారు. D0 యొక్క ఈక్వేషన్ ఏంటి? ఏ బార్. జస్ట్ ఒక లైన్ కన్సిడర్ చేసుకోండి. ఏ ఇన్పుట్ ఒక ఇన్వర్టర్ కనెక్ట్ చేయండి, ఏ బార్. సో D0 అవుట్పుట్ అనేది జస్ట్ డైరెక్ట్గా ఏ బార్ని కనెక్ట్ చేస్తే D0, అదే ఏని కనెక్ట్ చేస్తే D1. జస్ట్ కాంప్లిమెంట్ లాగా వర్క్ అవుతుంది అంతే. ఓకే. అంటే 0 కాంప్లిమెంట్ లా కాదు, బఫర్ లా వర్క్ అవుతుంది. ఇన్పుట్ ఏదైతే ఇస్తారో దానికి అవుట్పుట్ వస్తుంది అనమాట. అదే 2/4 డీకోడర్ అయితే 2 ఇన్పుట్స్ తీసుకుంటారు, 4 అవుట్పుట్స్ వస్తాయి. 4 అవుట్పుట్స్ ఏమేంటి? Q0, Q1, Q2, Q3. అంటే 2 ఇన్పుట్స్. ఎన్ని కాంబినేషన్స్? 4 కాంబినేషన్స్. 0 కాంబినేషన్ 1, 2, 3. ఓకే. ఎప్పుడైతే 0 ప్రెజెంట్ అయిందో మీ అవుట్పుట్ Q0 ప్రెజెంట్ అవుతుంది. సింపుల్గా బైనరీ నెంబర్కి ఈక్వలెంట్ వాల్యూ.
అంటే డెసిమల్ ఈక్వలెంట్ వాల్యూ అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతుంది. Q0 అంటే 0 అన్నట్టు, అండ్ Q1 అంటే 1, Q2 అంటే 2, Q3 అంటే 3. సో 0, 1 అంటే 1 అయితే Q1 1 అవుతుంది, 2 అయితే Q2 1 అవుతుంది, 3 అయితే Q3 1 అవుతుంది. అర్థమైందా? సేమ్ Q0, Q1, Q2, Q3 అవుట్పుట్ ఈక్వేషన్స్ కి ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. ఏ తీసుకున్నారు, ఇది ఏ బార్, ఇది బి తీసుకున్నారు, ఇది బి బార్. ఓకే, సో ఇలా కూడా తీసుకోవచ్చు, లేదంటే ఏ బార్, బి బార్. ఓకే, ఇది బి బార్, ఇది ఏ బార్. ఓకే, ఒక అండ్ గేట్ తీసుకోండి. ఈ అండ్ గేట్కి ఒక లైన్ పాస్ చేయండి. పాస్ చేసినప్పుడు ఏ బార్ బి బార్ని కనెక్ట్ చేస్తే నాకు Q0 అవుట్పుట్ వస్తుంది, అంటే ఏ బార్ బి బార్. అలాగే ఇంకొక అండ్ గేట్ని కనెక్ట్ చేయండి, ఒక లైన్ పాస్ చేసి ఏ బార్ బిని కనెక్ట్ చేసుకుంటే నాకు Q1 అవుట్పుట్ వస్తుంది, ఏ బార్ బి. ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అర్థమైందా? డికోడర్ ఈక్వేషన్, లాజిక్ డయాగ్రామ్, ట్రూత్ టేబుల్. సో దెన్ డికోడర్ విత్ ఎనేబుల్ పిన్. ఎనేబుల్ పిన్ చెప్పాను కదా, ఎనేబుల్ పిన్ 0 అయితే ఇన్పుట్స్ అనేవి అవుట్పుట్స్ అనేది ఇన్పుట్ మీద డిపెండ్ అవ్వదు. ఓకే, ఇక్కడ ఇన్పుట్స్ అనేవి మీరు 0 0 ఇచ్చినా, 0 1 ఇచ్చినా, 1 0 ఇచ్చినా, 1 1 ఇచ్చినా అవుట్పుట్స్ అన్నీ 0నే. ఎప్పుడైతే మీరు ఎనేబుల్ పిన్ 1 చేశారో ఇవి 0 0 తీసుకుంటే Y0 అవుట్పుట్ వస్తుంది, మిగతావన్నీ 0. Y1, Y2, Y3 అనేవి అవుట్పుట్స్ 0. అలానే 1 0 ఎప్పుడైతే ఇచ్చారో సో సెకండ్ 0 1 అయితే 1 Y1 ప్రెజెంట్ అవుతుంది, 1 0 అయితే Y2, 1 1 Y3. సేమ్ అవుట్పుట్, అంతే తేడా. NAND గేట్స్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. NAND గేట్స్ ద్వారా అంటే యాక్టివ్ లో, ఇది యాక్టివ్ లో అంటే రివర్స్ ఆపరేషన్ అనమాట. మీకు 1 అయితే ఆ వాల్యూ యాబ్సెంట్ అవుతున్నట్టు, 0 అయితే ఆ పర్టికులర్ వాల్యూ ప్రెజెంట్ అవుతున్నట్టు. ఎనేబుల్ పిన్ 1 అయింది, 0 అయింది, ఈ రెండు 0 0 అంటే D0 అవుట్పుట్ ప్రెజెంట్ అవుతుంది. అలానే ఎనేబుల్ పిన్ 0, ఇది 0 1 అయితే కనుక D1 అవుట్పుట్. ఎందుకంటే 0 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఓకే, సో ఆ పర్టికులర్ రిలేటెడ్గా అవుట్పుట్ ప్రెజెంట్ అవుతుంది అనమాట. అండ్ దెన్ 1 0 అంటే D1 అవుట్పుట్ ప్రెజెంట్ అవుతుంది, D2. అండ్ దెన్ 1 1 వచ్చేసరికి D0 అవుట్పుట్, D3 అవుట్పుట్. ఓకే, సో ఇలా రివర్స్ ఆపరేషన్ వస్తుంది అనమాట. క్లియరా? సో NAND గేట్ ఆపరేషన్, సో రివర్స్ ఆపరేషన్, అంతే తేడా, ఏం లేదు, మిగతావన్నీ కామన్. ఓకే, అన్ని 0లు అయితే Y0 Y1. సో ఇది 3/8 డికోడర్. 3/8 డికోడర్ కూడా సేమ్ ఆపరేషన్. అండ్ దెన్ 3/8 డికోడర్ 2/4 డికోడర్స్ యూజ్ చేస్తాం అన్నట్టు. అప్పుడు ఏం చేస్తారు, ఈ ఎనేబుల్ పిన్ కూడా ఒక ఇన్పుట్ కింద వర్క్ అవుతుంది అనమాట. సో A0 A1 2 ఇన్పుట్స్, A2 అనేది థర్డ్ ఇన్పుట్. సో A2 అనేది డైరెక్ట్గా 1 తీసుకుంటే సో ఫస్ట్ డికోడర్ వర్క్ అవుతుంది. అదే ఇక్కడ అంటే ఇది A2 బార్, సో 0 తీసుకుంటే ఫస్ట్ వర్క్ అవుతుంది, అలాగే 1 తీసుకుంటే సెకండ్ వర్క్ అవుతుంది. సో అలా కన్సిడర్ చేసుకోవాలి. అర్థమైందా? సో అప్పుడు ఏమవుతుంది, 3 ఇన్పుట్స్ కాంబినేషన్స్. సో A2 అనేది 0 0 ఉన్నప్పుడు A2 A1 A0, ఇది 0 0 0. ఓకే, సో 0 0 0 ఉన్నప్పుడు ఈ ఫస్ట్ 4 కేసెస్కి A0 A1 మాత్రమే వ్యారీ అవుతుంది, అందుకని Y0 Y1 Y2 Y3 అవుట్పుట్స్ వచ్చాయి. అంటే ఫస్ట్ 6 డికోడర్ యొక్క అవుట్పుట్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఇది కరెక్టే డయాగ్రామ్. సో సింబల్ ఎలా ఉంది ఇక్కడ, ఇక్కడ A0 ఉంది, ఇది చూడండి. సో ఇక్కడ మీరు 0 ఇచ్చారనుకో, ఇక్కడ మీరు A2 వాల్యూ 0 ఇస్తే ఈ 0 డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఇక్కడికి. సో ఇది ఈ వాల్యూ 0 అయితే ఇది పని చేయదు. ఎందుకు Y5 Y4 Y5 Y6 Y7 అనేవి పని చేయమంటే ఇది 0 వచ్చింది కాబట్టి ఈ 0ని ఇక్కడికి వెళ్ళింది. దెన్ 0 బార్ అంటే 1, అప్పుడు A1 A0 వాల్యూస్ చేంజ్ అవుతుంది. అండ్ దెన్
ఈ అనేది 1 అయింది కాబట్టి y0, y1, y2, y3 అవుట్పుట్స్ అనేవి ప్రెజెంట్ అయినాయి అవుట్పుట్ సైడ్. చూసారా? సేమ్ సిమిలర్‌గా ఇది 1 అయింది. A2 1 అయింది. 1 అయినప్పుడు సెకండ్ డికోడర్ ఆన్ అవుతుంది. అంటే y4, y5, y6, y7 అవుట్పుట్స్ మీకు అవుట్పుట్‌లో ప్రెజెంట్ అవుతాయి. అర్థమైందా? సేమ్ అలాగే 4/16 డికోడర్ బై యూజింగ్ 2/4 డికోడర్. ఓకే. కానీ ఇక్కడ ఎనేబుల్ పిన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ అవుట్పుట్ ఈక్వేషన్స్ మీద డిపెండ్ అవుతుంది. సేమ్ ఇది కూడా సేమ్ అంతే. I0, I1 ఓకే. I1, I0 ఇదేమో I2, I3 ఇవి రెండు 0 ఉన్నప్పుడు ఇది కూడా 0. ఈ జీరోలు ఫస్ట్ 4 కండిషన్స్ వరకు జీరోనే ఉంటుంది. ఓకే. అప్పుడు 0, 1, 1, 0, 1, 1 అప్పుడు ఈ 0, 1, 2, 3 అంటే D0, D1, D2, D3 అవుట్పుట్స్ అంటే Y0, Y1, Y2, Y3 అవుట్పుట్స్ అనేవి ప్రెజెంట్ అవుతాయి. మళ్ళీ సేమ్ ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది? ఇక్కడ 0, 1 అవుతుంది. అంటే 0, 1 అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది 0, ఇది 1. సారీ, ఇది 0, ఇది 1. I1 1 అవుతుంది. అంటే Q1 ప్రెజెంట్ అవుతుంది. Q1 ప్రెజెంట్ అవుతుందంటే ఈ ఎనేబుల్ ఆన్ అవుతుంది. 0, 0 అయినప్పుడు ఇది ఆన్ అయింది. ఈ డికోడర్ ఆన్ అయింది. అప్పుడు ఈ వాల్యూస్ వచ్చాయి. 0, 1 అయినప్పుడు సెకండ్ డికోడర్ ఆన్ అవుతుంది. అప్పుడు Y4, Y5, Y6, Y7 ప్రెజెంట్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ 0, 0, 0, 1, 1, 0, 1, 1 కేసు. నెక్స్ట్ థర్డ్ కేసు ఏంటంటే ఇది 0 అవుతుంది. ఇది 1 అవుతుంది. I3 1 అవుతుంది. I3 1 అవుతున్నప్పుడు అవుట్పుట్ Q2 వస్తుంది. Q2కి రిలేటెడ్‌గా Y8, Y9, Y10, Y11 అవుట్పుట్స్ వస్తాయి. ఓకే. సేమ్ సిమిలర్‌గా 1, 1 అయితే Q3 అవుట్పుట్ O3 అవుట్పుట్ వస్తుంది. ఈ O3 అవుట్పుట్‌కి రిలేటెడ్‌గా ఈ ఎనేబుల్ పిన్ ఆన్ అవుతుంది. అప్పుడు సేమ్ మళ్ళీ Y11 సో Y12, Y13, Y14, Y15 ఈ అవుట్పుట్స్ వస్తాయి. అర్థమైందా? డికోడర్ ఎలా వర్క్ అవుతుందో. సో డికోడర్ అప్లికేషన్స్ బూలియన్ ఆల్జీబ్రా ఇంప్లిమెంటేషన్ కోసం, డీమల్టీప్లెక్సింగ్ కోసం అండ్ దెన్ మల్టీప్లెక్సింగ్ ద డిస్ప్లే అవుట్పుట్స్, క్లాక్ కంట్రోల్ ద లాజిక్ జనరేషన్. లాజిక్ జనరేషన్ కంట్రోల్ చేయడానికి డికోడర్ వాడుకుంటాం. ఇవన్నీ బూలియన్ ఆల్జీబ్రా ఇంప్లిమెంటేషన్స్. ఫుల్ యాడర్‌ని డికోడర్ ద్వారా ఇంప్లిమెంట్ చేశాడు. ఓకే. సో కేఎంఎఫ్ అవుట్పుట్స్ ఎక్కడెక్కడ వచ్చినాయో, మిడ్ టర్మ్స్ ఎక్కడెక్కడ వచ్చినాయో వాటికి సమ్ అవుట్పుట్, క్యారీ అవుట్పుట్ డ్రా చేస్తే సరిపోతుంది. సో సమ్ అవుట్పుట్స్ 1 దగ్గర అండ్ దెన్ 1, 2, 1, 2, 4, 7. సో ఇక్కడ ఉన్న చూడండి 1 దగ్గర 1, 2, 4, 7 ఈ 4 వాటిని ఒక ఆర్ గేట్ కనెక్ట్ చేసుకున్నాం. అండ్ దెన్ 4, 5 సో 3, 5, 6, 7 ఈ 3ని అండ్ దెన్ 5ని, 6ని, 7ని క్యారీ కనెక్ట్ చేస్తాం. జస్ట్ ఇలా ఏదైనా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఫుల్ హాఫ్ యాడర్ తీసుకొని 2/4 డికోడర్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సేమ్ అలానే ఇంకొక సర్క్యూట్ ఇచ్చాడు. 0, 1, 3, 4, 6, 7 ఇచ్చాడు. సో ఈ సర్క్యూట్ని డికోడర్ ద్వారా ఇంప్లిమెంట్ చేయమన్నాడు. ఎక్కడైతే వాల్యూస్ ఇచ్చాడో ఆ వాల్యూస్ని ఆర్ గేట్ కనెక్ట్ చేసుకుంటే అయిపోయింది. ఓకే. 0, 1, 3, 4, 6, 7 సో ఇక్కడ అవుట్పుట్ 1 అవుతుంది. నెక్స్ట్ మల్టీప్లెక్సర్. మల్టీప్లెక్సర్ ఏం చేస్తుంది? మనకి మల్టిపుల్ ఇన్పుట్స్ ఇస్తుంది. సింగిల్ అవుట్పుట్ మాత్రమే వస్తుంది. అంటే దేనికి అప్లికేషన్ ఇది? ఒక టీవీ ఛానల్‌కి ఒక టీవీకి సంబంధించిన అప్లికేషన్, లేదంటే బ్రాడ్‌కాస్టింగ్. మల్టిపుల్ ఛానల్స్ బ్రాడ్‌కాస్టింగ్‌కి పనికిరాదు. సో ఒక ఇదేంటి టీవీ సిగ్నల్స్ చూసుకోండి. టీవీకి సంబంధించిందే మనం కన్సిడర్ చేసుకుంటే మల్టిపుల్ ఛానల్స్ ఉంటాయి. కానీ ఎట్ ఏ టైమ్ ఒక ఛానల్ మాత్రమే అవుట్పుట్ మీరు చూడగలరు. సో అది మల్టీప్లెక్సర్ అన్నమాట. ఓకే. దెన్ ఇక్కడ ఏమవుతుంది? 2n/m. ఓకే. 2n/1. ఈ 2n అనేది దేనికి రిలేటెడ్ అంటే n నెంబర్ ఆఫ్ 2n అనేది నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఓకే ఇన్పుట్ లైన్స్ ని డిఫైన్ చేస్తుంది.
క్లియర్. అండ్ దెన్ అదర్ వన్ ఏంటి అంటే ఎన్ అనేది నెంబర్ ఆఫ్ సెలెక్ట్ లైన్స్. ఇవి సెలెక్ట్ లైన్స్. ఈ సెలెక్ట్ లైన్స్ మీద డిపెండ్ అయ్యే మీరు ఇన్పుట్ అనేది సెలెక్ట్ చేస్తారు. ఆ పర్టికులర్ ఇన్పుట్ అవుట్పుట్లో ప్రెజెంట్ అవుతుంది. ఓకే, I0, I1, I2, I3 అనేది ప్రెజెంట్ అవుతుంది. అర్థమైందా? మల్టీప్లెక్సర్ చూడండి, 2x1 మల్టీప్లెక్సర్ 2 ఇన్పుట్స్ ఉంటాయి. అంటే I0, I1 అనేవి 2 ఇన్పుట్స్, ఒక సెలెక్ట్ లైన్ ఉంటుంది. 2x1 అంటే 2^1 కదా, ఒకటే సెలెక్ట్ లైన్ ఎస్ అనేది ఒక సెలెక్ట్ లైన్. ఎస్ ఈక్వల్ టు 0 అయితే మీకు అవుట్పుట్ I0 ప్రెజెంట్ అవుతుంది. ఎస్ ఈక్వల్ టు 1 అయితే I1 ప్రెజెంట్ అవుతుంది. అంతే తేడా, అంతకుమించి ఏం లేదు. సో ఇక్కడ ఈక్వేషన్ ఎలా రాస్తారు అంటే y ఈక్వల్ టు I0 ఇంటూ ఎస్ బార్ ప్లస్ I1 ఇంటూ S1 సారీ I1 ఇంటూ ఎస్. సో ఈ ఈక్వేషన్ మనం డ్రా చేయాలి కాబట్టి ఒక జస్ట్ ఒక I0 ఏం తీసుకుంటారు మీరు, సెలెక్ట్ లైన్ ఎస్ తీసుకోండి, ఇది ఎస్ బార్. ఒక AND గేట్ తీసుకోండి, I0 అనేది ఇన్పుట్, దానికి రిలేటెడ్గా ఎస్ బార్ని కనెక్ట్ చేస్తారు, ఇది ఎస్ బార్ ఇంటూ I0 అవుతుంది. అలాగే ఇంకొక AND గేట్ తీసుకోండి, ఆ AND గేట్ని ఇక్కడ పాస్ చేయండి, ఎస్ ఇంటూ I1. ఓకే, I1 ఇంటూ ఎస్, ఈ రెండింటిని ఒక OR గేట్ కనెక్ట్ చేయండి. అండ్ దెన్ మీ అవుట్పుట్ ఈక్వేషన్ వస్తుంది, y ఈక్వల్ టు ఎస్ బార్ ఇంటూ I0 ప్లస్ ఎస్ ఇంటూ I1. అది ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది, సెలెక్ట్ లైన్ అనేది 0 ఉంది, ఇన్పుట్ I0, I1 3 ఇన్పుట్స్ కింద కన్సిడర్ చేసుకున్నాం, 0 0 0 0 0 1 0 1 0 0 1 1. ఎస్ ఎప్పుడైతే 0 అయిందో I0 ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో అవే అవుట్పుట్లో ప్రెజెంట్ అవుతున్నాయి. చూడండి 0 0 1 1. మళ్ళీ ఎస్ ఎప్పుడైతే 1 అయిందో I1కి రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో అవే అవుట్పుట్లో ప్రెజెంట్ అవుతున్నాయి. చూడండి 0 1 0 1. అర్థమైందా? సిమిలర్గా 4x1 మక్స్, 4x1 మక్స్లో మీరు 4 ఇన్పుట్స్ తీసుకుంటారు, 2 సెలెక్ట్ లైన్స్. సో ఇప్పుడు 2 సెలెక్ట్ లైన్స్ కాబట్టి 0 0 0 1 1 0 1 1. ఓకే, దీనికి రిలేటెడ్గా I0, I1, I2, I3 అండ్ దెన్ S0, S1. ఇప్పుడు అవుట్పుట్ ఈక్వేషన్ ఏం ప్రెజెంట్ అవుతుంది, 2 0 0 అనుకోండి, I0 అవుట్పుట్ సైడ్ వస్తుంది, 0 1 అయితే I1 అవుట్పుట్ సైడ్ వస్తుంది, 1 0 అయితే I2, 1 1 అయితే I3. ఓకే, సేమ్ అదే కండిషన్స్ డికోడర్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేస్తారు. ఓకే, సో ఇది ఎలా ఉంది చూడండి, మల్టిపుల్ ఇన్పుట్స్ ఉంటున్నాయి, సింగిల్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఒక ఎన్కోడర్ కింద వర్క్ అవుతుంది అనమాట, 8x1 మల్టీప్లెక్సర్ కానీ 4x1 మల్టీప్లెక్సర్ కానీ 2x1 మల్టీప్లెక్సర్ కానీ. ఓకే, డీమల్టీప్లెక్సర్కి వచ్చేసరికి రివర్స్ ఆపరేషన్ ఏంటి, సెలెక్ట్ లైన్స్ కామన్, ఇక్కడ 1/2n అంటే సింగిల్ ఇన్పుట్ ఒకటే, నెంబర్ ఆఫ్ సెలెక్ట్ లైన్స్ 2n సెలెక్ట్ లైన్స్, సారీ 2 నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఉంటాయి. ఓకే, 2n నెంబర్ ఆఫ్ అవుట్పుట్ లైన్స్ ఉంటాయి. సెలెక్ట్ లైన్స్ ఎన్ని ఉంటాయంటే n నెంబర్ ఆఫ్ సెలెక్ట్ లైన్స్. ఓకే, n నెంబర్ ఆఫ్ సెలెక్ట్ లైన్స్ ఉంటాయి ఇక్కడ. ఈ n నెంబర్ ఆఫ్ సెలెక్ట్ లైన్స్ని డిసైడ్ చేసుకుని అవుట్పుట్ అనేది మనకు ప్రెజెంట్ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద ఇన్పుట్. ఓకే, సో డీమల్టీప్లెక్సర్ అప్లికేషన్ ఏంటి, ఒక రేడియో తీసుకున్నారనుకోండి, ఒకటే ట్రాన్స్మిటర్ కానీ రిసీవర్స్ ఎంతో మంది ఉంటారు. లేదు ఒక బ్రాడ్కాస్టింగ్ తీసుకున్నారనుకోండి, ఒకటే ఛానల్ ఉంటుంది కానీ రిసీవర్స్ చాలా మంది ఉంటారు. అలా ఓకే, సో 1/2 డీమల్టీప్లెక్సర్, ఒకటే సెలెక్ట్ లైన్, 2 అవుట్పుట్స్ వస్తాయి. ఓకే, 1/2 2 అవుట్పుట్స్ అంటే Y0 Y1. సో ఇక్కడ చూడండి 0 అయితే Y0 సెలెక్ట్ అయింది, 1 అయితే Y1 సెలెక్ట్ అయింది. సో ఎలా ఉంది, ఒక డికోడర్లో ఉందా, డికోడరు 1/2 అంటే n/2n కదా,
1 ఇన్పుట్ ఇస్తే 2 power 1 అంటే ఒకటే ఇన్పుట్ ఇస్తే 2 అవుట్పుట్స్ వస్తున్నాయి. ఒకటి y0 ఇంకోటి y1. అర్థమైందా? ఎలా 1/2 డీమల్టీప్లెక్సర్ అనేది 1/2 డికోడర్ కింద వర్క్ అవుతుందో సేమ్ అలాగే 1/4 డీమల్టీప్లెక్సర్. ఈ 1/4 డీమల్టీప్లెక్సర్ కూడా 2/4 డికోడర్ లా వర్క్ అవుతుంది. ఓకే, సో ఎందుకంటే 2 సెలెక్ట్ లైన్స్, ఒకటి ఇన్పుట్, 4 అవుట్పుట్స్. ఓకే, సో 0 0 అయితే ఈ ఏ ఎవరి దగ్గర ప్రెజెంట్ అవుతుంది? y0 దగ్గర ప్రెజెంట్ అవుతుంది. అదే 0 1 అయితే ఈ ఏ y1 దగ్గరికి వస్తుంది. అదే 1 0 అయితే కనుక ఏ అనేది y2 దగ్గరికి వస్తుంది. 1 1 అయితే ఏ అనేది y3 దగ్గరికి వస్తుంది. సో చూడండి, డికోడర్ అవుట్పుట్ లాగే ఉంది కదా, y0 y1 y2 y3. సో అక్కడే వన్స్ వచ్చినాయి. అర్థమైందా? డీమల్టీప్లెక్సర్ అనేది డికోడర్ లా వర్క్ అవుతుంది. రిమెంబర్, సేమ్ 1/8 డీమల్టీప్లెక్సర్. ఎన్కోడర్ అనేది దేని పర్పస్ కోసం? ఇది హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ని మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేస్తుంది. ఎన్కోడర్ అనేది ట్రాన్స్మిటర్ సైడ్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది హ్యూమన్ టు మెషిన్. డికోడర్ ఏమో మెషిన్ టు హ్యూమన్. అంటే హ్యూమన్ ఏదో ఒక లాంగ్వేజ్ లో ఇన్పుట్ సింబల్స్ ఇస్తాడు, లేదంటే టెక్స్ట్ ఇస్తాడు, ఇలాంటివన్నీ పాస్ చేస్తాడు. అవుట్పుట్ వచ్చేసరికి మెషిన్ అనేది మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అంటే బైనరీ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసుకుంటుంది. అర్థమైందా? సేమ్ ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి అంటే ఒక మక్స్ లా వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, 4/2 అంటే 2 power n/n. 2 power n/n అంటే ఇక్కడ చూడండి, 8 ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి, 3 అవుట్పుట్స్ వస్తాయి. ఓకే, సో అండ్ దెన్ 4 ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి, 2 అవుట్పుట్స్ వస్తాయి. ఎందుకంటే 2 power 2/2. అండ్ దెన్ 16 ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి, 4 అవుట్పుట్స్, 2 power 4/4. అర్థమైందా? సో I0 I1 I2 I3. సో I0 1 అయిందనుకోండి, అవుట్పుట్ y0 y1 ప్రెజెంట్ అవుతుంది, అంటే 0 ప్రెజెంట్ అవుతుంది. I1 ఇన్పుట్ అనేది ప్రెజెంట్ అయితే 1 అవుట్పుట్ వస్తుంది, 0 1. ఓకే, I2 అయితే 1 0 అంటే 2. అండ్ దెన్ I3 అంటే 1 1 అంటే 3. ఓకే, సో ఇక్కడ చూసారు ఇది ఎలా ఎన్కోడర్ అనేది ఎలా వర్క్ అవుతుంది. సో 4 నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తే 2 నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తుంది. ఓకే, సో 8/3 ఎన్కోడర్. అండ్ దెన్ 8 ఇన్పుట్స్ ఇస్తాము, 3 అవుట్పుట్స్ వస్తాయి. ఓకే, అండ్ దెన్ ప్రయారిటీ ఎన్కోడర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రయారిటీ ఎన్కోడర్లో మనం ప్రయారిటీ అనేది ప్రెజెంట్ చేస్తాము. అంటే ఇన్పుట్స్ అన్ని 0 అయినప్పుడు అవుట్పుట్స్ ఏదైనా రావచ్చు, అంటే ఏదో ఒకటి సెలెక్ట్ అవ్వచ్చు. అందుకని 2 డోంట్ కేర్లో ఉన్నాయి. ఎప్పుడైతే D0 అనేది 1 అయిందో హైయెస్ట్ ప్రయారిటీ ఎవరికి ఉంటుంది అంటే MSB బిట్కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. లోయెస్ట్ ప్రయారిటీ ఎవరికి ఉంటుందంటే LSB బిట్కి లోయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో ప్రయారిటీ ఎన్కోడర్లో మీరు ఇన్పుట్ D0 అనేది 1 ప్రెజెంట్ అయినప్పుడు అవుట్పుట్ 0 0 వస్తుంది. మీరు ఎప్పుడైతే D1 మూవ్ అయ్యారో ఈ D0 0 కావచ్చు 1 కావచ్చు, అంటే ప్రెజెంట్ అవ్వచ్చు, ప్రెజెంట్ అవ్వకపోవచ్చు. ఓకే, అప్పుడు నాకు అవుట్పుట్ 0 1 వస్తుంది. ఓకే, అండ్ దెన్ 1 0 సారీ D2 1. ఇప్పుడు మళ్ళీ D2 D3 అనే D0 D1 అనేది D1 D0 అనేది 0 0 అవ్వచ్చు, 0 1 అవ్వచ్చు, 1 0 అవ్వచ్చు, 1 1 అవ్వచ్చు, ఏదైనా కేసు కావచ్చు. అది ప్రయారిటీ ఎన్కోడర్ యొక్క పర్పస్. అండ్ D3 1 అయింది అనుకోండి, ఇప్పుడు మళ్ళీ D2 D1 D0 0 0 0 అవ్వచ్చు, 0 0 1 అవ్వచ్చు, 0 1 0 అవ్వచ్చు, 0 1 1 అవ్వచ్చు, 1 0 0 అవ్వచ్చు, 1 0 1 అవ్వచ్చు, 1 1 0 1 1 అవ్వచ్చు. అర్థమైందా? ఇది కేసు. క్లియరా? ఎనీ డౌట్? K-మ్యాప్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఎక్కడైతే 1s వచ్చినాయో ఆ కేసెస్లో 1 తీసుకుంటారు. ఇక్కడ y0కి ఎక్కడెక్కడ 1s వచ్చినాయి? 1 దగ్గర
అండ్ 3 దగ్గర. సో 1 3 దగ్గర 1 వేసుకున్నారు. మరి ఇక్కడ ఎందుకు అన్ని 1s వేశారు? 1 3 కదా. సో అంటే D3 దగ్గర 1 ఉంది. మరి D2 D1 D0 అనేవి జీరోలు కదా, డోంట్ కేర్లు కదా. సో ఈ 3 డోంట్ కేర్లు కాబట్టి 1 000 8 దగ్గర 1 1 001 9 దగ్గర 1 1010 10 దగ్గర 1 1011 11 దగ్గర 1 1100 12 దగ్గర 1 1101 12 13 దగ్గర 1 1110 14 దగ్గర 1 ఆల్ 1s 15 దగ్గర 1 అలా కన్సిడర్ చేసుకుంటాడు అనమాట. అప్పుడు అవుట్పుట్ ఈక్వేషన్ ఇక్కడ కే మ్యాప్ ఎవరెవరికి కామన్ గా ఉంది? D1 D0 D1 D0 బార్. సో ఇది ఒక పేరు. ఈ పేరు ఎవరెవరికి కామన్ గా ఉందంటే D3 బార్ D2 బార్ దగ్గరికి మాత్రమే ఉంది. అందుకని D3 బార్ D2 బార్ అని చెప్పేసి ఈక్వేషన్ తీసుకున్నాడు. ఓకే సారీ, ఇక్కడ ఇదొక పేరు అయింది, ఇదొక పేరు క్వాడ్రంట్ ఫామ్ చేసుకున్నాడు కదా. క్వాడ్రంట్ ఫామ్ చేసుకున్నప్పుడు D3 అండ్ D2 బార్. D2 బార్ అనేది కామన్ గా ఉంది. అండ్ దెన్ ఇక్కడ ఎవరికి కామన్ గా ఉంది? D1 D0 అంటే ఇక్కడ కామన్ గా ఉన్నది ఏంటంటే D1. సో D2 బార్ ఇంటూ D1 ఈక్వేషన్ ఒకటైంది. ఇవన్నీ కంబైన్ చేసుకుంటే ఆక్టేన్ ఫామ్ అయింది కదా. ఈ ఆక్టేన్ లో కామన్ వేరియబుల్ ఏంటి? D3 ఒకటే. ఓకే, D3 ఒకటే తీసుకుంటాం. సింగిల్ వేరియబుల్ వస్తుంది ఆక్టేన్ తీసుకుంటే. క్వాడ్రంట్ తీసుకుంటే పేర్ వస్తుంది. ఓకే, పేర్ తీసుకుంటే 3 వేరియబుల్స్ వస్తాయి. అండ్ దెన్ సింగిల్ వేరియబుల్ తీసుకుంటే 4 బూలియన్ వేరియబుల్స్ ఉంటాయి. అర్థమైందా? సేమ్ అలాగే y1 కూడా. y1 అవుట్పుట్ ఎక్కడెక్కడ వచ్చింది? సో 2 3 దగ్గర. ఓకే, సో 2 3 దగ్గర వచ్చింది కాబట్టి y1 అవుట్పుట్ వచ్చేసరికి 2 అంటే D1 D0 కూడా డోంట్ కేర్ వాల్యూస్. ఓకే, ఇది 1 ఇది 1 0 0 1 0 1 1 1 సారీ 1 1 0 0 1 1 ఈ 1 కామన్. ఓకే, సో 1 0 1 1 అంటే 4 దగ్గర 5 6 7. సో 4 5 6 7. సో 4 0 1 2 3 సారీ 0 0 1 2 3. ఇక్కడ 4 5 6 7. మళ్ళీ 3 దగ్గర 1 అంటే ఇవన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ 8 9 10 11 అన్ని వాల్యూస్ 1s వస్తాయి. దెన్ 2 ఆక్టేన్లు ఫామ్ చేసుకోవచ్చు. ఇదొక ఆక్టేన్ ఫామ్ చేసుకోవచ్చు, ఇదొక ఆక్టేన్ ఫామ్ చేసుకోవచ్చు. దెన్ కామన్ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? D3 బార్ అండ్ D2 D3 D2 D3 D2 బార్. ఈ రెండింటికి కామన్ ఎవరున్నారంటే D2. ఈ రెండింటికి కామన్ ఎవరున్నారంటే D3 D2 ప్లస్ D3. సో ప్యారిటీ జనరేటర్ ఏం చేస్తుంది అంటే మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ ని అంటే ఎర్రర్ ఎక్కడ ఉందో డిటెక్ట్ చేయడానికి ప్యారిటీ బిట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఎర్రర్ డిటెక్ట్ చేసి మనకి ఈవెన్ ప్యారిటీయా ఆడ్ ప్యారిటీయా అనేది చెక్ చేసుకుంటుంది. ప్యారిటీ చెక్ చేసిన తర్వాత మీరు ఈవెన్ ప్యారిటీ తీసుకున్నారనుకోండి, ఒక ఎక్స్ట్రా బిట్ అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ 1s ఉంటే ఒక ఎక్స్ట్రా బిట్ యాడ్ చేసి పంపిస్తుంది అవుట్పుట్ సైడ్ లో. అదే 1 1 0 తీసుకున్నారు, ఆడ్ ప్యారిటీ తీసుకుంటే ఒక ఎక్స్ట్రా 1 యాడ్ చేసి పంపిస్తుంది. ఎందుకు? ఇక్కడ నెంబర్ ఆఫ్ రన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మీరు ఈవెన్ తీసుకుంటే 4 నెంబర్ ఆఫ్ 1s ఉండాలి. అంటే నెంబర్ ఆఫ్ 1s 2 ఉండాలి, 0 2 0 2 4 6 8 ఇలా నెంబర్ ఆఫ్ 1s ఉండాలి. కానీ ఇక్కడ 3 1s ఉన్నాయి కదా. ఓకే, 3 1s ఉన్నాయి కాబట్టి ఒక +1 యాడ్ చేస్తాం అనమాట. అప్పుడు 4 1s అవుతాయి. ఓకే, 4 1s అయినప్పుడు ఈవెన్ నెంబర్ అవుతుంది. అది ప్యారిటీ. సో ప్యారిటీ అంటే మనం ఎర్రర్స్ ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. 1 బిట్ ఎర్రర్ ని డిటెక్ట్ చేస్తుంది. పర్పస్ అంటే ఎక్స్ట్రా బిట్ ని యాడ్ చేస్తుంది. ఎప్పుడు? బిఫోర్ ట్రాన్స్మిషన్ దగ్గర. ట్రాన్స్మిషన్ దగ్గర డేటా డిటెక్ట్స్ ట్రాన్స్మిషన్ ఎర్రర్ చెక్ చేస్తే 1 బిట్ ఎర్రర్ అనేది కనెక్ట్ చేస్తుంది అనమాట. సింపుల్ హార్డ్వేర్ కనెక్షన్. చూసారా ఇక్కడ 1011 ఉంది. సో నెంబర్ ఆఫ్ 1s ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ 1s ఉన్నాయి, అందుకని +1 కనెక్ట్ చేసి పంపిస్తుంది. అదే ఈవెన్ ప్యారిటీ తీసుకున్నారండి, ఈవెన్ ఆడ్ ప్యారిటీ ఇక్కడ 3 1s ఉన్నాయి కదా, ఒక 1 యాడ్ చేసి పంపిస్తే
101111 అవుట్పుట్ అనేది ఉంటుంది. 4 నెంబర్ ఆఫ్ వన్స్ ఈవెన్ ప్యారిటీ. సో ఈవెన్ ప్యారిటీని చెక్ చేసి పంపిస్తుంది. లేదు మీరు ఆడ్ ప్యారిటీ తీసుకున్నారనుకోండి, ఇక్కడ 3 వన్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. దెన్ ప్యారిటీ బిట్ 0 యాడ్ చేసి పంపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆడ్ ప్యారిటీ 3 నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి 3 వన్స్ అనేవి ఆడ్ నెంబరే కాబట్టి ఒక 0 బిట్ని యాడ్ చేసి పంపించేస్తుంది. అర్థమైందా? సో ప్యారిటీ జనరేటర్ అంటే సింపుల్గా ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడండి, డేటా బిట్స్ 1011 తీసుకున్నారు కదా, ఓకే, ఈ రెండింటికి ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ కనెక్ట్ చేయండి. అవుట్పుట్ ఏమొచ్చింది? 1 XOR విత్ 0 అంటే 1 వస్తుంది. మళ్ళీ ఈ 1ని ఈ అవుట్పుట్ని ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ కనెక్ట్ చేయండి. ఓకే, 1 XOR విత్ 1 అంటే 0 వస్తుంది. మళ్ళీ ఇంకొక ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ కనెక్ట్ చేయండి. ఓకే, 1 XOR విత్ 0 అంటే 1 వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే 1 వచ్చిందో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ కనెక్ట్ చేసుకుని ఒక ఎక్స్ట్రా బిట్ యాడ్ చేసి పంపించాలి. అంటే 1 యాడ్ చేసి పంపించాలి. అప్పుడు 1 XOR విత్ 1 అంటే అవుట్పుట్ 0 అవుతుంది. అర్థమైందా? మీకు జస్ట్ ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ తీసుకుంటారు. మీరు ఇన్పుట్స్ ఫస్ట్ 1 0 పంపించారు, అవుట్పుట్ 1 అయింది. ఓకే, మళ్ళీ ఇంకొక ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ తీసుకుంటారు, ఈ అవుట్పుట్ని కనెక్ట్ చేస్తారు. మీరు ఏం పంపించాలి? అల్టిమేట్గా 1 0 11ని పంపించాలి ట్రాన్స్మిటర్ సైడ్ నుంచి రిసీవర్ సైడ్కి. ఓకే, ఇక్కడ 1 తీసుకుంటారు. మళ్ళీ 1 XOR విత్ 1 ఎంత అంటే 0. మళ్ళీ ఇంకొక ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ తీసుకుంటే ఈ 0ని మళ్ళీ 1కి కనెక్ట్ చేస్తారు. 1 ఎప్పుడైతే వచ్చిందో ఎర్రర్ ఉన్నట్టు అనమాట. ఎందుకంటే ఈవెన్ కన్సిడర్ చేసుకుంటే అవుట్పుట్ అనేది ఈవెన్ కన్సిడర్ చేసుకున్నా ఆడ్ కన్సిడర్ చేసుకున్నా నాకు అవుట్పుట్ 0 రావాలి. ఓకే, సో ఈవెన్ నెంబర్ అందుకని 0 రావడం కోసం నేను ఇక్కడ ఏం చేస్తాను? ఇంకొక 1 యాడ్ చేస్తున్నాను. అప్పుడు 0 XOR విత్ 1 ఎంత? అవుట్పుట్ 1 అవుతుంది. ఓకే, అర్థమైందా? సో దెన్ 1 XOR విత్ ఇంకొక బిట్ యాడ్ చేస్తే, ఒక బిట్ యాడ్ చేస్తే 1 XOR విత్ 1 ఎంత అవుతుంది? 0 అవుతుంది. అవుట్పుట్ 0. సో ఈవెన్ ప్యారిటీ ఒబే చేస్తున్నట్టు అనమాట. అర్థమైందా? సేమ్ అలాగే ఆడ్ ప్యారిటీ కూడా చెక్ చేస్తారు. ఇది ప్యారిటీ బిట్స్ జనరేషన్. ఇక్కడ ఏం చేశాడంటే 4 నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకున్నాడు అండ్ దెన్ ఈవెన్ ప్యారిటీ చెక్ చేస్తుంది. అన్ని 0లు ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ 0 వచ్చింది. ఓకే, ఇక్కడ ఒక 1 ఉంది, అందుకని ఈవెన్ ప్యారిటీ కోసం ఒక బిట్ యాడ్ చేశారు. మళ్ళీ 2 దగ్గర కూడా ఒక 1 ఉంది కదా, ఈవెన్ ప్యారిటీ కోసం ఒక బిట్ యాడ్ చేశారు. సో 3 దగ్గర 2 1s ఉన్నాయి కదా, అందుకని అవుట్పుట్ 0 వచ్చింది. మళ్ళీ 4 దగ్గర ఒకటే 1, ఇక్కడ 1 యాడ్ చేస్తాం. మళ్ళీ 5 దగ్గర 0, 6 దగ్గర 0, 7 దగ్గర ఒక 1 యాడ్ చేస్తాం, 8 దగ్గర 1 యాడ్ చేస్తాం, 9 దగ్గర 0, 10 దగ్గర 0, మళ్ళీ 11 దగ్గర ఒక 1 యాడ్ చేస్తాం, 12 దగ్గర 0, 13 దగ్గర మళ్ళీ ఒక 1 యాడ్ చేస్తాం, 14 దగ్గర 1 యాడ్ చేస్తాం, 15 దగ్గర 0. ఓకే, ఆ పర్టికులర్ కేసెస్లో 1s ఎక్కడ వచ్చినాయో అవన్నీ కే మ్యాప్ కట్టాలి. కే మ్యాప్ ఫైండ్ అవుట్ చేసి అవుట్పుట్ ఈక్వేషన్ ఏ XOR B XOR C XOR D వస్తుంది. ఓకే, సో ఇది ప్యారిటీ బిట్ జనరేషన్. అలానే మీకు హ్యామింగ్ కోడ్ కూడా ఉంటుంది. హ్యామింగ్ కోడ్ ఏం చేస్తారంటే చూడండి, హ్యామింగ్ కోడ్లో మీరు డేటా బిట్స్ ఏవైతే ఉన్నాయో 1011 ఇవే, ఇవి 4 బిట్ ప్యారిటీ, 4 బిట్ డేటా కదా, దీనికి ఎన్ని ప్యారిటీ బిట్స్ యాడ్ చేయాలి? 2 power p greater than or equal to m plus p plus 1. ఈ m అనేది 4 బిట్స్, అంటే మెసేజ్ బిట్స్ 4 కదా, 4 యాడ్ చేయండి. అంటే 2 power p greater than or equal to 4 plus 3 plus 1. ఎందుకు 3 తీసుకున్నాను? యాక్చువల్గా 2 power p greater than or equal to 4 plus p plus 1. ఈ p అంటే ప్యారిటీ బిట్స్, ఎన్ని ప్యారిటీస్ యాడ్ చేయాలి అనేది నేను క్యాలిక్యులేట్ చేస్తాను. హ్యామింగ్ కోడ్లో దేనికోసం యూజ్ చేస్తామంటే ఎర్రర్ని డిటెక్ట్ చేయడానికి, అట్ ది సేమ్ టైం ఎర్రర్ని కరెక్ట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. ఓకేనా? సో దెన్ 4 బిట్స్ తీసుకున్నాను డేటా బిట్స్. ఆ ప్యారిటీస్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే ఈ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. 3 ఎందుకు తీసుకున్నానంటే 2 power 3 అంటే 8, 8 greater than or equal to 8 కండిషన్ ట్రూ. అదే 2 తీసుకుంటే 2 power 2 greater than or equal to 4 plus 2 plus 1, ఇదంతా 4 greater than or equal to 7 కండిషన్ రాంగ్. సో 2 పాసిబుల్ కాలేదంటే 3 పాసిబుల్ అవుతుంది.
ఓకే, అందుకని 3 ప్యారిటీ బిట్స్ తీసుకున్నాం. ఈ 3 ప్యారిటీ బిట్స్ ఎక్కడ ఉంటాయి? ప్యారిటీ బిట్స్ పొజిషన్స్ ఎక్కడ ఉంటాయంటే P1 దగ్గర, P2 దగ్గర, P4 దగ్గర, P16 దగ్గర, P32, P64. ఎందుకు అంటే బైనరీ వాల్యూస్ 2 పవర్స్లో వస్తాయి కదా, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5. సో ఇలా యాడ్ అవుతూ వస్తాయి కాబట్టి సో వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, ఓకే, P8 కూడా 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 6. అలా ప్యారిటీ బిట్స్ని మనం యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఎన్ని డేటా బిట్స్ ఉన్నాయి? 4 కదా, అంటే 4 + 3 7 నెంబర్స్ రాసుకోవాలి. అంటే P1, P2, D3, D4, D5, D6, D7. సో ఇక్కడ 1 0 1 1 ఈ వాల్యూస్ ఎత్తుకుంటాను. 1 2 4 క్యాలిక్యులేట్ చేయాలి. P1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 1 అలా 1 బిట్తో స్టార్ట్ చేస్తాము, ఒక బిట్ వదిలేస్తాము, 1 3, మళ్ళీ 4 వదిలేస్తాము, 5, 6 వదిలేస్తాం, 7, 8 వదిలేస్తాం, 9, 10 వదిలేస్తాం, 11. ఇలా ఆడ్ నెంబర్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు P1లో వాల్యూ తెలియదు కదా, ఎంటీ పొజిషన్. P3లో థర్డ్లో తెలుసా అంటే D3 డేటా వాల్యూ 1 ఉంది. అలానే 5లో 1 ఉంది, 7లో 1 ఉంది. ఆడ్ నెంబర్ ఆఫ్ ప్యారిటీ తీసుకుంటే ఇక్కడ 1 యాడ్ చేస్తాం. ఓకే, P1 ప్లేస్లో 1 వస్తుంది. ఓకే, ఆడ్ ప్యారిటీ తీసుకుంటే సారీ ఆడ్ ప్యారిటీ అయితే 0 కదా. ఓకే, ఎందుకంటే 3 1s ఉన్నాయి కాబట్టి ఆడ్ ప్యారిటీ 0నే యాడ్ చేస్తాం. P1 ప్లేస్లో 0. అండ్ P2కి వచ్చేసరికి 2 3 4 5 వదిలేసాయి, 6 7. ఓకే, మళ్ళీ 8 9 వదిలేసాయి, 10 11. అలా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. P2 పొజిషన్ ఎంటీ, 3 పొజిషన్లో 1, 6 పొజిషన్లో 0, అండ్ దెన్ 7 పొజిషన్లో 1. ఓకే, ఆడ్ ప్యారిటీ కాబట్టి ఇక్కడ 1 యాడ్ చేయాలి, అందుకని P2 ప్లేస్లో 1 వచ్చింది. నెక్స్ట్ P4లో 4 5 6 7 4 బిట్స్ కంటిన్యూస్గా తీసుకోవాలి, 4 బిట్స్ లీవ్ చేసేయాలి. 8 9 10 11 తీసేస్తే 12 13 14 15 అలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ P4 పొజిషన్లో 4th పొజిషన్లో వాల్యూ ఏం లేదు, 5th పొజిషన్లో 1 ఉంది, 6th పొజిషన్లో 0 ఉంది, 7th పొజిషన్లో 1 ఉంది. ఆడ్ ప్యారిటీ కాబట్టి ఇక్కడ కూడా 1 వేసుకోవాలి, అంటే 1 1 0. 6th పొజిషన్లో బిట్ చేంజ్ చేయాలి. ఓకే, 4 2 1. ఈ 6th పొజిషన్లో ఏదైతే బిట్ ఉందో దాన్ని 0 కాస్త 1 చేసి పంపించాలి, అంటే 111. ఓకే, 111 0ని మీరు ట్రాన్స్మిట్ చేయాలి. అప్పుడు మీ ఎర్రర్ డిటెక్ట్ చేసింది ప్యారిటీ, అది కరెక్ట్ చేసి పంపించేస్తుంది. అర్థమైందా? 6th పొజిషన్లో 1 ఉంటే 0 చేయాలి, 0 ఉంటే 1 చేయాలి. క్లియరా? హ్యామింగ్ కోడ్. ఓకే, 1 బిట్ కంపరేటర్ ఏం చేస్తుంది అంటే జస్ట్ A0ని B0ని కంపేర్ చేస్తుంది. ఇక్కడ నాకు 3 అవుట్పుట్స్ వస్తాయి, గ్రేటర్ దాన్ కండిషను, లెస్ దాన్ కండిషను, ఈక్వాలిటీ కండిషన్. గ్రేటర్ దాన్ అయితే కనుక జస్ట్ చూడండి, ఏ ఈక్వల్ టు 0, B ఈక్వల్ టు 0, రెండు 0లే కదా, అందుకని ఈక్వల్ టు 1 వచ్చింది. అదే ఎవరు ఎక్కువ ఇక్కడ? B ఎక్కువ. A గ్రేటర్ దాన్ B, సారీ A లెస్ దాన్ B. A లెస్ దాన్ B కాబట్టి లెస్ దాన్ కండిషన్ వచ్చింది, ఎందుకంటే B వాల్యూ ఎక్కువ కదా, 0 కన్నా B వాల్యూ ఎక్కువ కాబట్టి A లెస్ దాన్ B. మళ్ళీ 1 0 అంటే A గ్రేటర్ దాన్ B, సో A గ్రేటర్ దాన్ B 1 అయింది. మళ్ళీ 1 1 అంటే A ఈక్వల్ టు B. ఓకే, సో ఆ వాల్యూస్కి రిలేటెడ్గా ఈక్వేషన్స్ రాసేయండి. ఈక్వేషన్ లెస్ దాన్కి A బార్ B వచ్చింది, ఈక్వాలిటీకి A బార్ B అది AB ప్లస్, చూడండి ఈ లెస్ దాన్కి వచ్చేసరికి ఇక్కడ 1 వచ్చింది కదా, అంటే A బార్ A0 బార్ B0. ఈక్వాలిటీకి 2 కండిషన్స్ దగ్గర వచ్చినాయి, అంటే A0 బార్ B0 బార్ ప్లస్ A0 B0, అందుకని ఎక్స్క్లూజివ్ నాట్ గేట్ డ్రా చేస్తాం ఈక్వాలిటీకి. అండ్ దెన్
గ్రేటర్ దాన్ కండిషన్ కూడా 1 వచ్చింది కాబట్టి ఆ 1 ఎక్కడ వచ్చింది, ఏ నాట్ బి నాట్ బార్ దగ్గర వచ్చింది. అది కంపరేటర్. ఓకే, అలాగే 3 బిట్ కంపరేటర్ చూడండి, 4 బిట్ కంపరేటర్ చూడండి, 2 బిట్ కంపరేటర్ చూడండి, 1 బిట్ కంపరేటర్ చూసారు కదా, సేమ్ అలానే. ఇది మల్టీప్లెక్స్ ఇంప్లిమెంటేషన్, జస్ట్ ఒక ఫుల్ యాడర్కి మల్టీప్లెక్స్ ఇంప్లిమెంటేషన్ చేసాడు అంతే. ఓకే, 0 0 సమ్ అవుట్పుట్ ఎంత 0, 1కి 1, 2కి 1, 3కి సమ్ అవుట్పుట్ 0, 4కి 1, 5కి సమ్ అవుట్పుట్ 0, 6కి అవుట్పుట్ 0, 7కి 1. ఇక్కడ 1 2 4 7, ఈ 1 2 4 7 మాత్రమే 1 కనెక్ట్ చేస్తాడు చూడండి. ఈ 1 ఎవరికి కనెక్ట్ చేస్తాడంటే 1కి, ఓకే, 1కి 2కి 4కి 7కి మాత్రమే 1 కనెక్ట్ చేశాడు. చూసారా రెడ్ కలర్ లో 1 ఉన్నాయి. అండ్ దెన్ జీరోస్ ఎవరెవరు కనెక్ట్ చేశాడంటే రివర్స్ ఆపరేషన్, 0కి 2 3కి 4 5 6కి, సో జీరోస్ కనెక్ట్ చేస్తాడు అంతే. సో ఇవి మల్టీప్లెక్సర్ ఇన్పుట్ లైన్స్, ఇవి సెలెక్ట్ లైన్స్. ఓకే, డిమల్టీప్లెక్సర్ ద్వారా మనం 8x1 మల్టీప్లెక్సర్ ద్వారా తీసుకున్నాం 3 సెలెక్ట్ లైన్స్, 8 ఇన్పుట్స్, ఒకటే అవుట్పుట్. ఓకే, సో ఇవి చెక్ చేయండి.